నమస్తే గురుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. గురుజీ, కృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టడానికి మోసం చేసిన, అబద్ధం ఆడినా, ఒకరిని చంపినా కూడా తప్పులేదు అన్నారు. धर्म का युद्ध है, कर्म क्षेत्र है. కానీ ఇవాళ ఉన్న పరిస్థితులు, సమాజ పరిస్థితులు చూస్తే వీటన్నిటిని ఉపయోగించుకొని చాలా తప్పులు చేస్తున్నారు చాలామంది. సో దీన్ని అసలు మనం ఎక్కడెక్కడ వీటిని తీసుకోవాలి, ఎలా తీసుకోవాలంటారు, వీటిని ఎలా చూడాలి మనం? అంటే శ్రీకృష్ణుడు తను చేసినటువంటి ఎన్నెన్నో లీలల్లో కొన్నిసార్లు కొంచెం చాకచక్యం వాడాడు, స్మార్ట్నెస్ వాడాడు. గురూజీ, కాలాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుందా? దీనికి ముందు ధర్మం అన్న మాటకి మనం అర్థం తెలుసుకోవాలండి. ధర్మం అంటే మీ ఉద్దేశం ఏంటి చెప్పండి. వాట్ డూ యూ మీన్ బై ధర్మ? ఓకే, ఇంకేమైనా డెఫినేషన్ ఉందా? ఓకే, ఇంకా చాలా చాలా ఉంటాయి. కొంతమంది ఏమిటంటే ధర్మం అన్న మాటకి వాల్యూస్తో, మోరల్స్తో, ఎథిక్స్తో, ప్రిన్సిపల్స్తో జీవనాన్ని గడపడాన్ని ధర్మం అంటారు. కరెక్టే, తప్పులేదన్నమాట. మీ మాటల్లో నాకు భీష్మ ప్రతిజ్ఞ గురించి తెలుసుకోవాలని. ఈ కాలంలో మనం ఎవరైనా భీష్మ ప్రతిజ్ఞలాగా అంత స్ట్రాంగ్గా ఒక ప్రామిస్ చేసి నిలబడాలంటే ఎలాంటి సందర్భాల్లో చేస్తే బాగుంటుందంటారు? ఒకటండి, మనం ఏ ప్రామిస్ చేసినా, ఏ కమిట్మెంట్ ఇచ్చినా, ఏ ప్రమాణం చేసినా కూడా అది ధర్మాన్ని నిలబెట్టేదైతే ప్రమాణం చేసి ఉపయోగం ఉంది. ఆ యుగంలో ఏకపత్ని వ్రతుడుగా ఎందుకు సెట్ చేసినట్టు, మళ్ళీ యుగానికి వచ్చేసరికి మళ్ళీ అష్టభార్యలు ఏంటండి, 16,000 మంది భార్యలు, 108 మంది భార్యలు. సో మరి ద్రౌపదికి కూడా ఈ 5 భర్తలు. ఇలాంటి మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఎందుకు క్రియేట్ చేసినట్టు? ఇప్పుడు ఏది ఫాలో అవ్వాలంటారు? ఏకపత్నిగా 16,000 మంది భార్యల ఏది ఫాలో అవ్వాలి? భర్త 5 భర్తల? గురుజీ, మహాభారతంలో అహింసో పరమా ధర్మ అని ఉంటుంది. అంటే మన నుంచి వేరు చెయ్యలేనటువంటి ధర్మం. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధౌక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. ఎప్పుడు మనం మహాభారతం గురించి మాట్లాడినా, భగవద్గీత గురించి మాట్లాడినా, ఎటువంటి గ్రంథాల గురించి మాట్లాడినా దాంట్లో ముఖ్యంగా ఉండేది సాక్రిఫైస్. ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళందరూ ఏదో ఒకటి సాక్రిఫైస్ చేసి వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి వదిలేసుకొని నిలబెట్టిన వాళ్ళే. మీరు త్యాగం గురించి మాట్లాడుతున్నారు, త్యజించడం గురించి మాట్లాడుతున్నారు, వదిలేసుకోవడం గురించి మాట్లాడుతున్నారు. ఒక్క మాట అండి, ఫిలసాఫికల్గా చెప్పాలంటే ఎవరు త్యాగం చేయలేరండి. త్యాగం చేయాలన్నా, దేనైనా త్యజించాలన్నా అది ముందు మనదై ఉండాలి. మీదంటూ ఏముందండి ఈ ప్రపంచంలో త్యాగం చేయడానికి? గురుజీ, కృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టడానికి మోసం చేసిన, అబద్ధం ఆడినా, ఒకరిని చంపినా కూడా తప్పులేదు అన్నారు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితులు, సమాజ పరిస్థితులు చూస్తే వీటన్నిటిని ఉపయోగించుకొని చాలా తప్పులు చేస్తున్నారు చాలామంది. సో దీన్ని అసలు మనం ఎక్కడెక్కడ వీటిని తీసుకోవాలి, ఎలా తీసుకోవాలంటారు, వీటిని ఎలా చూడాలి మనం? అంటే శ్రీకృష్ణుడు తను చేసినటువంటి ఎన్నెన్నో లీలల్లో కొన్నిసార్లు కొంచెం చాకచక్యం వాడాడు, స్మార్ట్నెస్ వాడాడు. అది జయద్రథుడిని దుర్యోధనుడు దాచేస్తే అర్జునుడు జయద్రథుడిని ఊరంతా వెతుకుతున్నాడు, ఎక్కడున్నాడు. ఎందుకంటే ప్రతిజ్ఞ చేశాడు కదా, సూర్యాస్తమయంలోపు జయద్రథుడిని చంపేస్తాను అని చెప్పి అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. కానీ జయద్రథుడిని ఒక సుభద్రమైనటువంటి ప్లేస్లో దుర్యోధనుడు దాచేశాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, తన సుదర్శన చక్రాన్ని సూర్య భగవానుడికి అడ్డుగా పెట్టి, భగవంతుడు కదా ఏమైనా చేయగలడు, అడ్డుగా పెట్టి సూర్యాస్తమయ వాతావరణాన్ని క్రియేట్ చేశాడనమాట. ఓ సూర్యాస్తమయం అయిపోయింది కదా, సన్సెట్ అయిపోయింది కదా అని సంబరపడిపోయి ఈ జయద్రథుడు బయటకు వచ్చాడు. వెంటనే అర్జునుడు పాశుపత్రాస్త్రాన్ని విడిచిపెట్టాడు, చంపేశాడు అనమాట. అంటే కొన్నిసార్లు ధర్మాన్ని రక్షించడం కోసం ఇలా కొంచెం డిప్లొమసీ, కొంచెం స్మార్ట్నెస్ వాడాలి, చాకచక్యం వాడాలి, కొంచెం చతురత, క్లవర్నెస్ వాడతాడు కృష్ణుడు. అది అబద్ధం చెప్పడం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ అది మన సెకండ్ నేచర్గా మారకూడదండి. అంటే ఎప్పుడో ఆపద్ధర్మంగా, ఒక ఆపద నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి చిన్న అబద్ధం చెప్పవలసి వస్తే అది వేరే విషయం. కానీ ఇక జీవితమే అబద్ధం అయిపోయింది అనుకోండి, ప్రతిరోజు
ప్రతి వ్యక్తితో మనం జరిపే ఆ ఇంటరాక్షన్స్లో మనం అనవసరంగా అబద్ధాలు చెప్తున్నాం అనుకోండి, ఏదో మన స్వార్థం కోసం అబద్ధం చెప్తున్నాం అనుకోండి, అది అధర్మం అవుతుంది. ఆపద్ధర్మం అంటే సపోజ్ ఎవరో కత్తి తీసుకొచ్చి మీ గొంతు మీద పెట్టారు, మీరు నిజం చెప్తే కోసేస్తారు, కానీ అబద్ధం చెప్తే కాస్త ప్రాణం నిలబడుతుంది, కనీసం మీ మాటనే వింటారు. ఇప్పుడు ఏం చేస్తారండి? అబద్ధం చెప్పక తప్పదప్పుడు. ప్రాణాలు కాపాడుకోవాలి కదా. సో ప్రాణాలు కాపాడుకునే సమయాల్లో కొన్నిసార్లు డబ్బు కాపాడాల్సిన సమయాల్లో, లేదంటే ఎవరిదైనా మానవాలు కానీ ప్రాణాలు కానీ కాపాడవలసిన సమయాల్లో ఒక చిన్న అబద్ధం ఆపద్ధర్మంగా చెప్పొచ్చు. శాస్త్రాల్లో పురాణాల్లో ఆపద్ధర్మం అని ఒకటి ఉంది. ఆపద్ధర్మం అంటే ఎమర్జెన్సీ డ్యూటీ. సామాన్య ధర్మం అంటే సామాన్యంగా పరిస్థితులు సామాన్యంగా సాధారణంగా ఉన్నప్పుడు మనం పాటించవలసినటువంటి ధర్మాన్ని సామాన్య ధర్మము, సాధారణ ధర్మం అంటారు. కానీ ఆపదల్లో ఉన్నప్పుడు ఆ ధర్మానికి కాస్త భిన్నంగా ప్రవర్తించాల్సి వస్తుంది, దాన్ని ఆపద్ధర్మం అంటారు. కానీ ఏ ఆపద లేకుండా మనం అబద్ధం ఆడినా ఇంకో రకంగా ప్రవర్తించినా కూడా ధర్మానికి వ్యతిరేకించి ప్రవర్తిస్తే అది తప్పు అవుతుంది, అది పాపం అవుతుంది. సో కృష్ణుడు కొన్ని సందర్భాల్లో చక్కచక్కని వాడాడు. మనం కూడా పరిస్థితులు కొంచెం దారుణంగా ఉంటే మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఏమైనా చెప్పొచ్చు, కానీ అలా అబద్ధం. కానీ అది ప్రతినిత్యం చెప్తే, అనవసరంగా చెప్తే అది పాపం అవుతుంది. గురూజీ, కాలాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుందా? అవును. ఆ టైంలో ధర్మం వేరు, ఇప్పుడున్న ధర్మం వేరు. లేదా ధర్మం ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందా, మనమే మారాల్సి ఉంటుందా ధర్మానికి అనుగుణంగా? దీనికి ముందు ధర్మం అన్న మాటకి మనం అర్థం తెలుసుకోవాలండి. ధర్మం అంటే మీ ఉద్దేశం ఏంటి చెప్పండి? వాట్ డూ యూ మీన్ బై ధర్మ? ఒకరికి అన్యాయం చేయకుండా బతకడం. ఒకరికి అన్యాయం చేయకుండా బ్రతకడం ధర్మం. ఓకే, ఇంకేమైనా డెఫినేషన్ ఉందా? ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడం. ఓకే, ఇంకా చాలా ఉంటాయి. కొంతమంది ఏమిటంటే ధర్మం అన్న మాటకి మంచి విలువలతో, నైతిక విలువలతో, వాల్యూస్తో, మోరల్స్తో, ఎథిక్స్తో, ప్రిన్సిపల్స్తో జీవనాన్ని గడపడాన్ని ధర్మం అంటారు. కరెక్టే, తప్పులేదన్నమాట. ఇంకొంతమంది ధర్మాన్ని ఎలా నిర్వచిస్తారు అంటే, నా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కాపాడుకోవడం నా ముఖ్యమైనటువంటి ధర్మం. ఇంకొంతమంది నా యొక్క ఉద్యోగాన్ని ఎంతో నిజాయితీతో చేయడం నా ధర్మం. ఇంకొకళ్ళు పేదవాళ్ళకి అన్నం పెట్టడం నా ధర్మం. విద్యార్థులు వాళ్ళ ధర్మం ఏమిటి? చదువుకోవడం వాళ్ళ ధర్మం. ఉపాధ్యాయులు వాళ్ళ ధర్మం ఏమిటి? చదువు చెప్పడం వాళ్ళ ధర్మం. అవునా? నాయకులు ఉన్నారు, వాళ్ళ ధర్మం ఏమిటి? ప్రజల్ని సంరక్షించడం వాళ్ళ ధర్మం. అలా ధర్మాలు ఎన్నో రకాలండి. అంటే ఒక్కొక్క వ్యక్తిని బట్టి, కాలాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. ధర్మం అన్నటువంటి మాటకి నిర్వచనం కంటెక్స్ట్ ప్రకారం మారుతూ ఉంటుంది. మీరు విద్యార్థిగా ఉన్నంత వరకు చదువుకోవడం మీ ధర్మం. విద్య పూర్తయింది, ఎడ్యుకేషన్ పూర్తయిపోయింది, జాబ్ వచ్చింది, ఇప్పుడు ఇంకా చదువుకోవడం మీ ధర్మం లేదు. మీరు ఇప్పుడు టీవీ ఛానల్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇంటర్వ్యూ తీసుకోవడం మీ ధర్మం. ధర్మం గురించి అడుగుతున్నారు, ఆ ధర్మం గురించి చెప్పడం నా ధర్మం. అవునా? ఎదుటి వారిని గౌరవించడం, ఎవరైనా అతిథి ఇంటికి వస్తే ఆ అతిథి మర్యాదలు చేయడం, వారిని ప్రేమతో ఆప్యాయతతో ఆహ్వానించడం, వారికి ఒక సీట్ ఇవ్వడం, మంచినీళ్ళు ఇవ్వడం, అదొక ధర్మం. అలా అంటే ధర్మాలు ఎన్నెన్నో రకాలండి. పరిస్థితులను బట్టి, దేశాలను బట్టి, కాలాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. అవునా? సందర్భాన్ని బట్టి, వ్యక్తిని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. సామాన్య ధర్మం ఉంది, సాధారణ ధర్మం ఉంది, ఆపద్ధర్మం ఉంది, ఇప్పుడు చెప్పుకున్నాం. వర్ణ ధర్మం ఉంది, ఒక్కొక్క వర్ణాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. ఆశ్రమ ధర్మం ఉంది, మేము బ్రహ్మచారులం, మాకు ధర్మం ఉంటుంది. అలాగే గృహస్థులకి ఇంకో ధర్మం ఉంటుంది. బ్రహ్మచారులు ఏమిటంటే ఓన్లీ లెర్నింగ్, నో ఎర్నింగ్. అంటే వాళ్ళు శాస్త్రాన్ని అధ్యయనం చేసుకోవాలి, గురువుకి సేవ చేయాలి, నలుగురికి శాస్త్రాల గురించి చెప్పవచ్చు. అది బ్రహ్మచారి ధర్మం. వారికంటూ డబ్బు లేదు. అవునా? వచ్చిందంతా భగవంతుడి యొక్క సేవకు సమర్పించడం. గృహస్థులు ఉన్నారు, వాళ్ళు ఎర్నింగ్ చేయొచ్చు. అలాగే ఇతర ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తులకి వారి యొక్క సంపాదనని పంచవచ్చు, దానం చేయవచ్చు, అది వాళ్ళ ధర్మం. అలాగే వానప్రస్థులు ఉన్నారు. వానప్రస్థులు ఏం చేస్తారు? వారి యొక్క కుటుంబ విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకుండా వాళ్ళు రిటైర్ స్టేజ్ అనమాట. బ్రహ్మచారి అంటే స్టూడెంట్ లైఫ్, గృహస్థ అంటే హౌస్ హోల్డ్ లైఫ్, వానప్రస్థ అంటే రిటైర్డ్ లైఫ్. అంటే రిటైర్ అయ్యారు వాళ్ళు, బాధ్యతల నుంచి కొంచెం బాధ్యతలు తగ్గాయి వాళ్ళకి,
వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే ఈ వారి యొక్క ఆధ్యాత్మిక కార్యకలాపాల మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఇంతకుముందు యుగాలు ఏం చేసేవాళ్ళు, వానప్రస్తులు అంటే వాళ్ళు ఇంటిని విడిచిపెట్టేసి అడవిలోకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకునేవాళ్ళు. కలియుగంలో అది కుదరదు కాబట్టి వానప్రస్థం అంటే 50 దాటిన తర్వాత మనం మన యొక్క ఈ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ కొంచెం తగ్గించుకొని స్పిరిచువల్ యాక్టివిటీస్ పెంచుకోవాలి. ఇక ఆఖరి ఆశ్రమం సన్యాసాశ్రమం. వారి ధర్మం వేరే ఉంటుందన్నమాట. వారి పరివ్రాజకాచార్యులు అన్ని చోట్ల తిరుగుతారు, ధర్మాన్ని బోధిస్తూ ఉంటారు. అలా వర్ణధర్మం ఉంది, ఆశ్రమ ధర్మం ఉంది, ఉద్యోగ ధర్మం ఉంది, కుటుంబ ధర్మం ఉంది, ఇంకా ప్రతి వ్యక్తి ఒక మానవ ధర్మం ఉంది. సాటి మనిషికి మనం చూపించవలసినటువంటి దయ అనేది ఒక ధర్మం, జీవదయ ఒక ధర్మం. ఇక ఇవన్నీ ధర్మాలు వ్యక్తిని అనుసరించి మారుతూ ఉంటాయండి. కానీ ఏ వ్యక్తి అయినా, ఏ యుగంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా మారినటువంటి ధర్మం ఒకటి ఉంటుందండి. అది అల్టిమేట్ డెఫినేషన్ ఆఫ్ ధర్మ. ఏమిటా ధర్మం అంటే, ఇప్పుడు పంచదార ఉందండి, పంచదార కారంగా ఉందనుకోండి, దాన్ని పంచదార అంటారా మీరు? దీపం ఉంది, దీపం నుంచి వెలుతురు రాలేదు, దాన్ని దీపం అంటారా? మిరపకాయ ఉంది, తీయగా ఉంది, దాన్ని మిరపకాయ అంటారా? ఉప్పు ఉందండి, చప్పగా ఉంది, ఉప్పు అంటారా దాన్ని? అంటే ఉప్పగా ఉండడం ఉప్పు ధర్మం. తడిగా ఉంది, నీరు తడిగా ఉండాలి, పొడిగా ఉన్న నీరు ఎప్పుడైనా చూసారా మీరు? అంటే తడిగా ఉండడం నీటి ధర్మం, తీయగా ఉండడం పంచదార ధర్మం, కారంగా ఉండడం మిరపకాయ ధర్మం. అలాగే ఆత్మకు కూడా ఒక ధర్మం ఉందండి. అంటే మిరపకాయని కారం నుంచి వేరు చేయలేరు, లేదంటే కారాన్ని మిరపకాయ నుంచి వేరు చేయలేరు, తీయదనాన్ని పంచదార నుంచి బెల్లం నుంచి వేరు చేయలేరు, వెలుతురిని దీపం నుంచి వేరు చేయలేరు. అలాగే అది వారి ధర్మం. తీయగా ఉండడం పంచదార ధర్మం, అవునా? కారంగా ఉండడం మిరపకాయ ధర్మం. అలా చేయకపోతే అది దాని మిరపకాయ అనరు. అలాగే ఒక ఆత్మకి, ఒక వ్యక్తికి కూడా ఒక ధర్మం ఉందండి. ఆ ధర్మానికి నిర్వచనం శ్రీమద్ భాగవతం 1వ స్కందం 2వ అధ్యాయం 6వ శ్లోకంలో చెప్పారు. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. సవై పుంసాం పరో ధర్మో అంటే ప్రతి వ్యక్తికి, ప్రతి జీవుడికి పరో ధర్మము అంటే ఏమిటంటే యతో భక్తిరధోక్షజే అంటే భగవంతుడి పట్ల, అధోక్షజుడైనటువంటి ఆ భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉండడం అనేది ప్రతి వ్యక్తి యొక్క ధర్మం, ప్రతి జీవి యొక్క ధర్మం, ప్రతి ఆత్మ యొక్క ధర్మం అది. ఇంతకీ ఆ భక్తి ఎలా చేయాలి? అహైతుకి అప్రతిహత. అహైతుకంటే ఏ హేతువు లేకుండా, అంటే ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా నిస్వార్థంగా మనం చేయాలి ఆ భక్తిని. అప్రతిహత అంటే ఏ ఆటంకం లేకుండా. అప్రతిహత అంటే కన్సిస్టెన్సీతో, అంటే ఈరోజు జపం చేశాను రేపు జపం చేయను, ఈరోజు పూజ చేశాను రేపు పూజ చేయను, అలా ఇన్కన్సిస్టెంట్గా కాకుండా, ఇర్రెగ్యులర్గా కాకుండా కన్సిస్టెంట్గా, కంటిన్యూస్గా నిత్యము భగవంతుడిని పూజించడం నిస్వార్థంగా, అది ధర్మం అండి. అది మన యొక్క ఇంట్రిన్సిక్ క్వాలిటీ. ఇంగ్లీష్లో ఏమంటారంటే అవర్ న్యాచురల్ ఇంట్రిన్సిక్ క్వాలిటీ, దట్ ఈస్ అవర్ ధర్మ. ఇప్పుడు వర్ణధర్మం మారిపోవచ్చు. ఇప్పుడు ఈ జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టినవాడు వచ్చే జన్మలో క్షత్రుడై పుట్టచ్చు, ఈ జన్మలో పురుషుడిగా ఉన్నవాడు వచ్చే జన్మలో స్త్రీగా పుట్టచ్చు, ఈ జన్మలో భారతదేశంలో జన్మించిన వాడు వచ్చే జన్మలో అమెరికాలో పుట్టచ్చు, లేదంటే పైలోకంలో పుట్టచ్చు, దేవలోకంలో పుట్టచ్చు. ఈ జన్మలో మనిషిగా ఉన్నవాడు వచ్చే జన్మలో ఒక జంతువై పుట్టచ్చు, ఒక పామై పుట్టచ్చు, ఒక చెట్టై పుట్టచ్చు. అంటే పామై పుట్టినప్పుడు, జంతువై పుట్టినప్పుడు ఇక ధర్మం వేరేగా ఉంటుందన్నమాట. గురూజీ, ధర్మం ఎలా వ్యక్తి వ్యక్తికి మారిపోయినప్పుడు, కాలాన్ని బట్టి మారినప్పుడు ధర్మబద్ధమైన నిర్ణయం ఎలా తీసుకుంటాడు మనిషి? అంటే ఆయా సందర్భాన్ని అనుసరించి ఆ కాలానికి ఉచితంగా రిలవెంట్గా ఉండేటట్టు నిర్ణయం తీసుకోవాలి. అది ధర్మం, అది సామాన్య ధర్మం, సాధారణ ధర్మం. ఆ ధర్మానికి ఒక బిగినింగ్ ఉంది, ఒక ఎండింగ్ ఉంది. మీరు ఉద్యోగం చేస్తున్నారండి, ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు, ఆ కంపెనీలో ఉన్నటువంటి పాలసీలన్నింటినీ ఫాలో అవ్వడం మీ ధర్మం. కానీ ఉద్యోగం మార్చి వేరే కంపెనీకి వెళ్ళారనుకోండి, ఆ కొత్త కంపెనీకి కొత్త పాలసీలు ఉంటాయి, ఆ కొత్త పాలసీలు ఫాలో అవ్వడం మీ ధర్మం. ఇప్పుడు కంపెనీ మార్చారు కాబట్టి ధర్మం మారుతుంది. ఈ కంపెనీలో పొద్దున్న 9 గంటలకు రిపోర్ట్ చేయాలి, కొత్త కంపెనీలో 8 గంటలకు రిపోర్ట్ చేయాలంటారు, లేదంటే 10 గంటలకు అంటారు. 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళడం మీ ధర్మం ఆ కంపెనీలో ఉన్నప్పుడు.
అంటే మీరు ఎక్కడున్నారో దాని ప్రకారం మీ ఆ ధర్మాన్ని ఆచరించాలి. కానీ ఎక్కడున్నా కూడా మీరు ఆత్మే కదా. అది మానవ దేహంలో ఉన్న, ఒక పక్షి దేహంలో ఉన్న, లేదంటే ఇంకేదో స్వర్గలోకవాసుల దేహంలో ఉన్న, ఒక పాము దేహంలో ఉన్న, అది స్త్రీ దేహంలో ఉన్న, పురుష దేహంలో ఉన్న, ఇండియాలో ఉన్న, అమెరికాలో ఉన్న, మనందరం భగవంతుడి బిడ్డలం. ఆయన్ని ప్రేమించడం, ఆయన పట్ల మనం భక్తిని చూపించడం మన యొక్క శాశ్వత ధర్మం. అదే సనాతన ధర్మం. సనాతనంగా ఉన్న ధర్మం భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉండడం. అది అందరికీ కామన్, ప్రతి ప్రాణికి కామన్. కానీ ఉద్యోగ ధర్మం మారిపోతుంది, వృత్తి ధర్మం మారిపోతుంది, కుటుంబ ధర్మం మారిపోతుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లి ధర్మం ఏమిటి? బిడ్డకు పాలు ఇవ్వాలి, స్నానం చేయించాలి, అన్నం తినిపించాలి, జలుబు వస్తే ముక్కు తొడవాలి, అవన్నీ చేయాలి. కానీ పెద్దవాడైన తర్వాత తల్లి ఆ ధర్మాన్ని పాటించాల్సిన అవసరం లేదు. ప్రేమ ఉంటుంది, కానీ చేసే పనులు మారిపోతూ ఉంటాయి. అవునా? అది. కానీ ఎప్పుడు ఉన్న ఎటువంటి పరిస్థితుల్లోనే భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉండడం అనేది సనాతన ధర్మం. రైట్ గురూజీ అప్పుడెప్పుడో చెప్పిన మహాభారతం కథ మనకి, అప్పుడెప్పుడో చెప్పిన ప్రిన్సిపల్స్ ఇప్పటి ఈ జనరేషన్ అడిగితే రెండు ఫ్యామిలీస్ మధ్య, రెండు ఫ్యామిలీస్లో ఉన్న కజిన్స్ మధ్య జరిగిన ఈ గొడవని, కుటుంబ కలహాలని మనం ఎందుకు చదవాలి, ఇప్పుడు ఏంటి యూజ్ అని అడుగుతారు. దానికి మీ సమాధానం ఏంటి గురించి? ఒకటండి, కుటుంబ కలహాల మీద దృష్టి పెట్టకండి. ఇప్పుడు మహాభారతంలో కేవలం కుటుంబ కలహాల గురించే ఉందా? ఎన్నెన్నో ధర్మ సూక్ష్మాలు చెప్పారు కదా. భగవద్గీత ఉంది కదా మహాభారతంలో భాగం. ఆ శ్రీకృష్ణుడి యొక్క ఆచరణ ద్వారా, ధర్మరాజు పాండవుల యొక్క ఆచరణ ద్వారా మనం ఎన్నెన్నో నేర్చుకోవచ్చు, ఎన్నెన్నో తెలుసుకోవచ్చు. అంటే ధర్మం అంటే ఎన్నెన్నో ధర్మ సూక్ష్మాలని మహాభారతంలో చక్కగా చెప్పారు. కేవలం కుటుంబ కలహాల మీద ఫోకస్ ఎందుకు? ఒకటి మీరు అన్నట్టు ఈ యువత మహాభారతం అంటే మెయిన్గా రెండు ఫ్యామిలీస్ మధ్యలో జరిగినటువంటి సంఘర్షణ, యుద్ధం అని అనొచ్చు. వారి మాట వాస్తవమే. కానీ ఆ కుటుంబ కలహాల ద్వారా మనకి ఎన్నెన్నో సందేశాలని, పాఠాలని నేర్పించారండి వ్యాస భగవానుడు. దాని మీద కూడా మనం ఫోకస్ పెట్టాలి. ఇంకొకటి, కుటుంబ కలహాలు అక్కడ జరిగాయి, అలాగే మన కుటుంబాల్లో కూడా కలహాలు జరగవచ్చు. దీనికి ఏది రెలవెంట్ అది కూడా మనం తీసుకోవచ్చు. అది ఎందుకు రెలవెంట్ అంటే, చూడండి, ఇప్పుడు ఒక సినిమా తీశారనుకోండి ఎవరైనా, అందులో అన్ని ట్విస్టులు పెట్టాలి, టర్న్లు పెట్టాలి. అసలు ఎటువంటి ట్విస్టులు లేకుండా, ఎటువంటి దాన్ని ఏమంటారు కాన్ఫ్లిక్ట్ పాయింట్ కదా, అలాంటివి లేకుండా, కథలో మంచి మలుపులు లేకుండా, క్యారెక్టరైజేషన్లో ఇంట్రెస్ట్ లేకుండా ఏదో సాదాగా నాన్ స్పైసీగా తీశారనుకోండి, సినిమాని ఎవరైనా చూస్తారా? ఫ్లాప్ అయిపోతుంది. కరెక్ట్. అలాగే మహాభారతంలో కూడా అన్ని ట్విస్టులు, టర్న్లు ఉన్నాయి. పాలిటిక్స్ ఉంది, రాజకీయం ఉంది, యుద్ధాలు ఉన్నాయి, తర్వాత ఎమోషన్స్ ఉన్నాయి, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు. అసలు మహాభారతం ఇన్స్పిరేషన్తో ఎన్ని సినిమాలు వచ్చాయి. అవునా? మహాభారతం మీద చాలా సినిమాలు వచ్చాయి, దాని ఇన్స్పిరేషన్తో కొన్ని వచ్చాయి. ఇన్స్పిరేషన్తో ఆ కథని కొంచెం అటు ఇటుగా మార్చి కొన్ని వందల సినిమాలే ఉన్నాయి వచ్చేసి. అంటే అన్ని ట్విస్టులు, టర్న్లు, మలుపులు ఉంటేనే జనాలకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంటే ఆ ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి ఆ మహాభారత కథని, కుటుంబ కలహాలు అనే కథని చెప్తూ వ్యాసుడు ఎన్నెన్నో పాఠాలని మన మానవాళికి అందించాడండి. అక్కడ ఉన్నటువంటి మెసేజ్ ముఖ్యం. స్టోరీ లైన్ ముఖ్యమే, కానీ స్టోరీ లైన్ ద్వారా వచ్చే మెసేజ్, ఆ సందేశం చాలా ముఖ్యమండి. ఆ సందేశం ద్వారా, ఆ నైతిక విలువల ద్వారా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అలా నేర్చుకుని మన జీవితాన్ని చక్కగా కొనసాగించవచ్చు. గురూజీ, దీంట్లో నేను నోట్ చేయలేదు, కానీ నాకు చిన్న సందేహం. మీ మాటల్లో నాకు భీష్మ ప్రతిజ్ఞ గురించి తెలుసుకోవాలను. అంటే భీష్ముడు మహాప్రతిజ్ఞ చేశాడు, నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను, కేవలం హస్తినాపుర సామ్రాజ్యానికి నేను ఒక బంటుగా ఉంటూ, ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటే వారి ఆజ్ఞల్ని పాటిస్తూ సేవిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. అది ఏ సందర్భంలో భీష్మ ప్రతిజ్ఞ ఎలా చేయవలసి వచ్చిందంటే, భీష్ముడి యొక్క తండ్రి అయినటువంటి శంతన మహారాజు, ఆయన భార్య గంగాదేవి. భీష్ముడు కూడా గంగాపుత్రుడే. ఒకప్పుడు ఆయన దేవవ్రతుడు అనేవారు. కానీ గంగాదేవి భీష్ముడికి జన్మనిచ్చిన తర్వాత భీష్ముడిని విడిచిపెట్టి, అంటే భీష్ముడికి ట్రైనింగ్ ఇచ్చింది, ఆయన్ని చక్కగా విలువిద్యా పూర్ణుని కొంచెం మంచి వ్యక్తిగా చేసిన తర్వాత గంగాదేవి, నది కదా, దివ్య నది, అదొక పెద్ద స్టోరీ అని చెప్పుకోలేము మనం. సో గంగాదేవి శంతన మహారాజుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు శంతన మహారాజు
సత్యవతి అనేటటువంటి ఒక చేపలు పట్టే ఆ, కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీని చూసి ఆయన ఆకర్షితుడయ్యాడు. ఆవిడని వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆవిడేమంది, నేను నిన్ను వివాహం చేసుకుంటే నాకు పుట్టబోయే బిడ్డ నీ రాజ్యానికి రాజు అవుతాడా నీ తర్వాత, లేదంటే నీకు ఆల్రెడీ ఉన్నటువంటి బిడ్డ భీష్ముడు దేవవ్రతుడు ఆయన రాజు అవుతాడా? ఒకవేళ నా బిడ్డలు కనుక రేపు రాజులు కాకపోతే నీకు ఆల్రెడీ ఉన్నటువంటి బిడ్డే రాజు అయితే ఇక నేను రాణి ఉపయోగం ఏముంది అని ప్రశ్నించింది అనమాట. అప్పుడు చంతన మహారాజు ఏమన్నాడంటే, నా బిడ్డ దేవవ్రతుడు రాజు అవ్వాల్సింది. ఇప్పుడు నీ బిడ్డ రాజు అవ్వాలని నువ్వు పట్టుబడితే నేను అది చేయలేను, ఎందుకంటే పెద్ద కొడుకు కాబట్టి నేను భీష్ముడికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి అని చెప్పి నాకు నీతో పెళ్ళి అక్కర్లేదు అనుకున్నాడు. ఈ విషయం భీష్ముడికి తెలిసింది, అంటే దేవవ్రతుడికి తెలిసింది. వెంటనే వెళ్ళి ఆవిడతో ఏమన్నాడు, సత్యవతితో ఏమన్నాడంటే, అమ్మ నీ బిడ్డే రాజు అవుతాడు, దానికి హామీ నేను. ఎవరి మీద ప్రేమతో అయితే నా తండ్రి నీతో పెళ్ళిని వదులుకున్నాడు ఆ వ్యక్తిని నేనే చెప్తున్నాను, నేను సింహాసనం మీద కూర్చోను, నీ బిడ్డలు నీ వారసులే కూర్చుంటారు, నేను దాసోహం చేస్తాను, అంటే వారికి కేవలం అసిస్టెంట్గా ఉంటాను, కానీ నేను సింహాసనం మీద కూర్చోనని చెప్పి భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ఎందుకు? కేవలం తండ్రి ఒక భార్యను కోరుకున్నాడు కాబట్టి. అది తండ్రి మాటకి ఆయన ఇచ్చినటువంటి విలువ. ఇలా జీవితాంతం ఆ జన్మ. ఇంకో మాట, అక్కడ ఇంకో ధర్మ సూక్ష్మం ఏమిటంటే, సరే నా బిడ్డ సింహాసనం మీద కూర్చుంటాడు బాగానే ఉంది, నువ్వు సింహాసనం కూర్చోలేదు బాగానే ఉంది, కానీ రేపు నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా, నీకు బిడ్డ పుడితే నీ బిడ్డ తర్వాత రాజు అవుతాడా, నా బిడ్డ యొక్క బిడ్డ తర్వాత రాజు అవుతాడా? అది కూడా క్వశ్చన్ అనమాట. అప్పుడు భీష్ముడు ఏమన్నాడంటే, నేను అసలు పెళ్ళే చేసుకొని అన్నాడు, నేను ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటాను, నాకు పెళ్ళి కూడా వద్దన్నాడు. సో అది భీష్మ ప్రతిజ్ఞ. ఈ కాలంలో మనం ఎవరైనా భీష్మ ప్రతిజ్ఞలాగా అంత స్ట్రాంగ్గా ఒక ప్రామిస్ చేసి నిలబడాలంటే ఎలాంటి సందర్భాల్లో చేస్తే బాగుంటుందంటారు? ఒకటండి, మనం ఏ ప్రామిస్ చేసినా, ఏ కమిట్మెంట్ ఇచ్చినా, ఏ ప్రమాణం చేసినా కూడా అది ధర్మాన్ని నిలబెట్టేదైతే ప్రమాణం చేసి ఉపయోగం ఉందండి. అది అధర్మం అయితే ఇంక ప్రమాణం చేసి ఏమి ప్రయోజనం చెప్పండి. ఇప్పుడు భీష్ముడు ఎంత గొప్ప ప్రతిజ్ఞ చేసినా కూడా మంచి ఉద్దేశంతో చేశాడు. తండ్రికి సేవ చేయాలని, హస్తినాపుర సామ్రాజ్యానికి సేవ చేయాలని ప్రతిజ్ఞ చేశాడు. ఆయన ఉద్దేశం మంచిది, పైగా ఆయన మహాభక్తుడు కూడా. కానీ ఏం చేశాడు, ఆ ప్రతిజ్ఞ వల్ల చాలా కట్టుబడిపోయాడు. ఇప్పుడు ద్రౌపది మాత ఉంది, ఆవిడని అవమానిస్తున్నారు. అంటే భీష్ముడు ఆ ప్రతిజ్ఞ చేసి ఉండకపోతే అలా చేసినటువంటి దుశ్శాసనుని అక్కడే చీల్చి చెండాడేవాడండి. భీష్ముడు మహాయోధుడు, దుశ్శాసనుడు ఎంత భీష్ముడు ముందు. కానీ ఆ హస్తినాపుర సింహాసనం మీద కూర్చున్నటువంటి ధృతరాష్ట్రుడి నిర్ణయానికి వ్యతిరేకంగా నేనేమి చెయ్యలేను, చెయ్యకూడదు అని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఇక తప్పక ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతున్నా కూడా ఏం చేయలేక అలా కూర్చున్నాడండి. అంటే తాను చేసినటువంటి ప్రతిజ్ఞకి తానే బందీ అయిపోయి తన మనస్తత్వానికి, తన విలువలకి వ్యతిరేకంగా అప్పుడప్పుడు ప్రవర్తించవలసి వచ్చింది. అప్పుడప్పుడు ఏమిటి, చాలాసార్లు ప్రవర్తించవలసి వచ్చింది. అది ఎంత పెయిన్గా ఉంటుందో చూడండి. అందుకే అనవసరమైన కమిట్మెంట్లు ఇవ్వకూడదండి, అనవసరంగా ప్రమాణం చేయకూడదు. అంటే భీష్ముడు చేసిన తప్పని కాదు అక్కడ విషయం, భీష్ముడి ద్వారా ఇలా చేయకూడదు అని భగవంతుడు మనకు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఒక సినిమాలో ఒక అతను తప్పు చేశాడు అనుకోండి, అది సినిమాలో చేసిన తప్పు, నిజ జీవితంలో చేసిన తప్పు కాదుగా. అలాగే మన శాస్త్రాల్లో ఎన్నెన్నో పాత్రలు ఉంటాయి, అది భీష్ముడి పాత్ర కావచ్చు, ఇంకెవరి పాత్ర అయినా కావచ్చు. అంటే వారు ఒక పొరపాటు చేశారంటే వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు. ఇప్పుడు భీష్ముడు చెడ్డవాడు కాదు, కానీ అలా ప్రతిజ్ఞ చేయడం వల్ల ఒక ఇబ్బంది కలిగింది, చాలా ఇబ్బందులు కలిగాయి. అలా చేయకూడదని మనకు చెప్పడానికి భగవంతుడు భీష్ముడితో అలా ప్రతిజ్ఞ చేయించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ పాత్రగా చూడండి. అంటే ఆయన నిజమైన వ్యక్తి అయినా కూడా పాత్ర ద్వారా భగవంతుడు మనకు అందించే సందేశాన్ని చూడండి. ఇప్పుడు ఎంత మహాభక్తుడు అంటే భీష్ముడు, ఇక చివరిలో ఈ అర్జునుడు ఎన్నెన్నో బాణాలు వేసి భీష్ముడి యొక్క శరీరంలో ప్రతి ఇంచుని, ప్రతి సెంటీమీటర్ని తన బాణాలతో గుచ్చాడండి. అలా అంపశయ మీద పడిపోయాడు భీష్ముడు. అప్పుడు కురుక్షేత్ర సంగ్రామం తరువాత కృష్ణుడు పాండవులందరినీ తీసుకొచ్చాడు.
ఎక్కడికి భీష్ముడి ఎదురుగా. ఎందుకండి అలా అంపశయ్య మీద పడి ఉన్నాడు భీష్ముడు. ఒళ్ళంతా బాణాలు గుచ్చుకుపోయి ఉన్నాయి. ఒంట్లో ఇసుమంత రక్తం కూడా లేదు, ఒక బొట్టు రక్తం కూడా లేదు, శరీరంలో ఏ అవయవం కదలట్లేదు, ఒక్క నాలుక తప్ప. ఆ నాలుకతో కూడా ధర్మాన్ని ఆచరిస్తాడు భీష్ముడు. ఎలా? ధర్మరాజుకే ధర్మాన్ని బోధిస్తూ. ఆ సందర్భంలో భీష్ముడు అలా అంపశయ్య మీద పడుకుని ధర్మరాజుకి, పాండవులకి ఎన్నెన్నో ధర్మాలు చెప్పాడండి. వర్ణధర్మం గురించి, ఆశ్రమ ధర్మం గురించి, స్త్రీ ధర్మం గురించి, రాజధర్మం గురించి, భాగవత ధర్మమైనటువంటి భక్తి మార్గాన్ని గురించి ఎన్నో విధాలుగా బోధించాడండి. అక్కడ తాగలేదుగా, విష్ణు సహస్రనామం చెప్పాడండి. విష్ణు అది భీష్ముడు చెప్పింది. భీష్ముడు విష్ణు సహస్రనామం చెప్తే ఇప్పుడు మనం పాడుతూనే ఉన్నాం. మనం చిన్నప్పటి నుంచి నిద్ర లేవగానే అదే సుబ్బలక్ష్మి గారు పడతారు కదా, మధురమైనటువంటి కంఠంతో, భక్తి నిండినటువంటి కంఠంతో పడతారు కదా. అది ఎన్ని తరాలుగా మనం వింటున్నాం. అది భీష్ముడి నుంచే వచ్చింది. శ్రీ భీష్మ ఉవాచ. అంతేకాదండి, ఎన్నెన్ని గొప్ప గొప్ప స్థుతులు. మీరు శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 9వ అధ్యాయం చూస్తే అందులో భీష్మస్తుతి ఉంటుందండి. ఎంత చక్కగా ఉందండి భీష్మస్తుతి, ఎంత మధురంగా ఉంటుంది. ఇతి మతిరుపకల్పిత వితృష్ణ భగవతి సాత్వత పుంగవే విభూమి అంటూ మన భీష్ముడు ఏమంటాడంటే, స్వామి కృష్ణ, నువ్వు నా ఆరాధ్య దైవానివి, నేను ఇప్పుడు చనిపోబోతున్నాను, ఈ మరణ సమయంలో నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి నేను ఈ ధర్మరాజుకి ధర్మ సూక్ష్మాలన్నింటి అన్నీ బోధించేంత వరకు నువ్వు కాస్త ప్రతీక్ష చేసి ఉండు, కాస్త వెయిట్ చేయి. సదేవ దేవో భగవాన్ ప్రతీక్షత, కాస్త ప్రతీక్ష చేయి, వెయిట్ చేయి. అలా వెయిట్ చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నా లెక్చర్ అయిపోయింది, నేను నేను ధర్మరాజుకి ఇవ్వవలసినటువంటి ధర్మ సందేశాలన్నీ అయిపోయినాయి, ఇప్పుడు నేను కేవలం నా యొక్క మనసును నీ మీద మాత్రమే లగ్నం చేస్తాను అని భీష్ముడు శ్రీకృష్ణుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ, ఆయన నామాన్ని ధ్యానిస్తూ, ఆయన రూపాన్ని దర్శిస్తూ, ఆయన స్మృతులతో దేహాన్ని విడిచిపెట్టాడు. ఇంకొకటండి, భీష్ముడు భీష్మ ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఆయన తండ్రి గారు ఆయనకు ఒక వరాన్ని ఇచ్చారు. ఇచ్ఛామృత్యు వరదానం. అంటే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోవచ్చు, నీ మరణం నువ్వు ఆశించిన సమయంలోనే నీకు లభిస్తుంది, నిన్నెవరు చంపలేరు, నువ్వు చావాలనుకుంటే అప్పుడు చేస్తావు, నేనెవరు చంపలేరు అని వరం ఇచ్చాడనమాట. ఇప్పుడు భీష్ముడు ఈ కురుక్షేత్ర సంగ్రామం పూర్తిగా అయిపోయిన తర్వాత దుర్యోధనుడు తన 99 మంది సోదరులు చనిపోయిన తర్వాత, పాండవులు రాజులైన తర్వాత అప్పుడు కృష్ణ దర్శనం చేసి పాండవులకి ధర్మ సూక్ష్మాల్ని బోధించి అప్పుడు చనిపోయాడండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోవచ్చు. శరీరం అంతా బాణాలు గుచ్చుకున్నా కూడా చావలేదు, ఎందుకంటే చావాలన్న కోరిక లేదు. ఎందుకు కోరిక లేదండి? దేహం మీద వ్యామోహం కాదు, ధర్మం మీద వ్యామోహం. ఆ ధర్మ సింహాసనం మీద, ఆ హస్తినాపుర సింహాసనం మీద కూర్చోవలసింది ధర్మరాజు, దుష్టుడైనటువంటి దుర్యోధనుడు కాదు. ఆ దుర్యోధనుడిని సమర్థించే ధృతరాష్ట్రుడు కాదు, కూర్చోవలసింది ధర్మరాజు. ఆ ధర్మరాజు సింహాసనం మీద కూర్చున్నంత వరకు ఈయన ప్రాణాలతో ఉన్నాడు. ఇదండి ప్రతిజ్ఞ. ఇప్పుడు నేను ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటే వారికి సేవ చేస్తానన్నాడు. కానీ దురదృష్టవశాత్తు అధర్మ పరులు కూర్చున్నారు, సేవ చేయవలసి వచ్చింది. కానీ మనసులో కోరిక ఏమిటి? అక్కడ ధర్మాన్ని కూర్చోబెట్టాలి, అధర్మాన్ని కాదు అని మనసులో కోరిక. ఆ కోరిక తీర్చుకున్నప్పుడు చనిపోయాడు. చనిపోయే ముందు భగవద్ దర్శనం చేసుకున్నాడు. కేవలం సామాన్య ధర్మాన్ని, క్షత్రియ ధర్మాన్ని నిలబెట్టడం కాదండి, భగవంతుని దర్శనం చేసుకున్నాడు. ఇంకొక మాట, ఇంకొంతమంది ఏమంటారు తెలుసా? భీష్ముడు ఉత్తరాయణ కాలం కోసం వెయిట్ చేసి చనిపోయాడు అంటారు. ఎందుకని గురుజీ? ఉత్తరాయణ కాలంలో ఎవరైనా మరణిస్తే ఆయన ఊర్ధ్వలోకాలకు వెళ్తారని ఒక నమ్మకం. అది నిజమే. కానీ భీష్ముడు వెయిట్ చేసింది కేవలం ఉత్తరాయణ సమయం గురించి కాదండి, ఉత్తరాయణ కాలం గురించి కాదు. అంటే ఉత్తరాయణ కాలం ఆయన యొక్క మరణం కోయిన్సైడ్ అయిన మాట వాస్తవమే. కానీ ఆయన నిజంగా వెయిట్ చేసేది ఉత్తరాయణ కాలం గురించి కాదు, ఉత్తరాయణ అనే వ్యక్తి గురించి. ఉత్తరాయణ అనే ఆయన ఎవరంటారా? సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అండి. ఇప్పుడు ఆయన ఉత్తరాయణ ఎందుకన్నారో తెలుసా? ఉత్తరని రక్షించాడు కాబట్టి. ఉత్తర అయన అంటే ఉత్తర గర్భంలోకి ప్రవేశించి
ఎప్పుడు ప్రవేశించాడు తెలుసా మీకు? ఒకసారి ఈ కురుక్షేత్ర సంగ్రామం తర్వాత శ్రీకృష్ణుడు వెళ్ళిపోతున్నాడు, హస్తినాపురం నుంచి ద్వారకకి వెళ్ళిపోతున్నాడు. కేవలం కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులకి కొంచెం అసిస్ట్ చేయడం కోసం, హెల్ప్ చేయడం కోసం వచ్చాడు కృష్ణుడు. ఆ సంగ్రామం కాస్త అయిపోయింది, యుద్ధం అయిపోయింది, ద్వారకకి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఉత్తరాదేవి, ఉత్తరెవరు తెలుసా మీకు? అభిమన్యుడి భార్య, అర్జునుడి కోడలు, విరాటరాజు యొక్క పుత్రిక, అవునా? అప్పుడు ఆవిడ గర్భవతి. అభిమన్యుణ్ణి దారుణంగా చంపేశారండి వీళ్ళు యుద్ధంలో. అప్పుడు ఆవిడ భర్తను కోల్పోయింది. చాలా చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఉత్తర భర్తను కోల్పోయింది, కడుపులో బిడ్డ పెరుగుతున్నాడు. అప్పుడు ఏం చేశాడంటే అశ్వత్థామ, ఈ పాండవుల యొక్క ఆఖరి వారసుడు ఉత్తర గర్భంలో పెరుగుతున్నాడు అని చెప్పి అశ్వత్థామ ఒక బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడండి. బ్రహ్మాస్త్రం అంటే మిసైల్ లాగా. అశ్వత్థామ ఎక్కడో ఉంటాడు, అక్కడ ఉత్తర గర్భంలోకి ప్రవేశించాలి, ఆ ఉత్తర గర్భంలో పెరుగుతున్నటువంటి ఆ పసిబిడ్డని చంపాలి, బ్రహ్మాస్త్రం అన్నటువంటి ఒక ఉద్దేశంతో, ఒక కోరికతో బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు. అంటే తన వైపు ఒక బ్రహ్మాస్త్రం వస్తుందన్న విషయాన్ని ఈ ఉత్తరాదేవి గమనించింది. పరిగెత్తుకుంటూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది. కృష్ణుడు ఎప్పుడో బయలుదేరుతున్నాడు ద్వారకకి. ఏముందంటే పాహి పాహి మహాయోగిం దేవదేవ జగత్పతే న అన్యం పదభయం పశ్యేత్యత్ర మృత్యు పరస్పరం అని, పాహి పాహి మహాయోగిన్, ఓ మహాయోగేశ్వరేశ్వరుడా శ్రీకృష్ణ, దేవదేవ జగత్పతే, జగత్తు మొత్తానికి నువ్వే మాస్టర్వి, పతివి, నా అన్యం తదభయం పశ్యేత్ యత్ర మృత్యు పరస్పరం, ఇప్పుడు మృత్యు ఆసన్నం అవుతుంది, బ్రహ్మాస్త్రం నా దగ్గరికి వస్తుంది, ఈ సమయంలో నువ్వు తప్ప నన్ను రక్షించే నాథుడు లేడు, స్వామి రక్షించు, ఈ బ్రహ్మాస్త్రం నన్ను చంపేసినా పర్వాలేదు కానీ నా కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డని మాత్రం చంపకూడదు అని చెప్పి ఉత్తరాదేవి వేడుకుంటే కృష్ణుడు ఏం చేశాడో తెలుసా? రథంలో కూర్చున్నాడు, ఒక బొటనవేలు పరిమాణంలో చిన్న రూపంలో ఆవిడ గర్భంలోకి ప్రవేశించాడు. అంగుష్ఠమాత్ర మమలం స్ఫురత్ పురటమౌలినం అపీవ్యదర్శనం శ్యామం తడిత్ వాససమచ్యుతం. అంటే ఒక బొటనవేలు పరిమాణంలో ఆయన ఉత్తర గర్భంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి ఆ బ్రహ్మాస్త్రాన్ని పూర్తిగా నిర్జీవం చేశాడు తన యొక్క శక్తితో. అలా ఉత్తర గర్భంలో పెరుగుతున్నటువంటి ఆ బిడ్డని, ఆయన పేరు పరీక్షిత్ మహారాజు, ఆయన్ని కాపాడాడు. పుట్టకముందే పరీక్షిత్ మహారాజుకి కృష్ణ దర్శనం లభించింది. అలా ఉత్తరని కాపాడాడు కాబట్టి, ఉత్తర గర్భంలోకి ప్రవేశించాడు కాబట్టి ఆ శ్రీకృష్ణుని ఉత్తరాయణ అంటారు. ఆ ఉత్తరాయణ అనే కృష్ణుడి గురించి మన ఈ భీష్ముడు వెయిట్ చేశాడు. బాగుంది గురుజీ, ఇవి ఇలా కంటిన్యూ చేద్దాం గురుజీ. చెప్పండి, మీరేంటది భీష్ముడి గురించి అడిగాడు, ఇది స్టోరీ అంతా వచ్చింది. ద్రోణాచార్యుడు, ద్రోణుడి గురించి. ఆయన బాల్యంలో ఒక గురువు దగ్గర విద్యాభ్యాసం చేశాడండి. ఆయన గురించి చెప్పవలసిన చాలా ఉంది, కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తాను. బాల్యంలో గురువు గారి దగ్గర శిక్ష పొందుతున్నప్పుడు ఈ ద్రోణాచార్యుడికి ఒక స్నేహితుడు ఉండేవాడు, కో స్టూడెంట్, క్లాస్మేట్. ఎవరు తెలుసా? ద్రుపదుడు. ద్రౌపదీదేవి తండ్రి. ద్రౌపదీదేవి తండ్రి, దృష్టద్యుమ్నుడి తండ్రి. ఈ ద్రుపదుడు రాజబిడ్డ, ద్రోణాచార్యుడు ఒక బ్రాహ్మణుడు, ఒక పేద బ్రాహ్మణుడు ఇంకా చెప్పాలంటే. విద్యాభ్యాసం అయిపోయింది, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ద్రోణాచార్యుడు నిరుపేద. ఈ ద్రోణాచార్యుడు అలా తినడానికి తిండి లేక, తన బిడ్డ అయినటువంటి అశ్వత్థామకి కనీసం పాలిచ్చే శక్తి కూడా లేక, ఏ ఆహారం పెట్టే శక్తి లేక, తన స్నేహితుడు క్లాస్మేట్ అయినటువంటి ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళాడు. ఏమన్నాడంటే, మిత్రమా, మన ఇద్దరం కలిసి చదువుకున్నాం, నాకు నీ నుంచి కాస్త సహాయం కావాలి. ఏమిటా సహాయం? ఆర్థిక సహాయం కావాలి. తినడానికి తిండి లేదు, పేద బ్రాహ్మణుణ్ణి, కాస్త సహాయం చేస్తావని చాలా మర్యాదగా అభ్యర్థించాడు. కానీ ద్రుపద మహారాజు ఏమన్నాడు? కొంచెం అహంకరించి, నువ్వు నా స్నేహితుడివా, నేను మహారాజుని, నువ్వు ఒక పేద బ్రాహ్మణుడివి, నా స్నేహం మనిద్దరం ఒకటని నువ్వు అంటావా? ఇది చాలా అవమానకరంగా ఉంది నాకు. నువ్వు నా స్నేహితుడిని క్లెయిమ్ చేస్తావేంటి? దానం ఇవ్వకపోగా నువ్వు నన్ను స్నేహితుడు అన్నావని చెప్పి కొంచెం అఫెండ్ అయిపోయి ఆయన్ని అఫెండ్ చేసి అక్కడి నుంచి పంపించేశాడండి. అది మనసులో ద్రోణాచార్యుడికి బాగా నొప్పి కలిగింది.
ఇక అదృష్టవశాత్తు ఈ ద్రోణాచార్యుడు అంటే చాలా పెద్ద కదండి అది మహాభారతం. ద్రోణాచార్యుడు ఏమిటంటే ఈ కురు పాండవులు ఉన్నారు కదా, ఈ కౌరవులు అందరూ కౌరవులే. అక్కడ పాండవుల్ని పాండవులుగా వేరు చేశారు, పాండు మహారాజు బిడ్డలుగా. అంటే కురువంశంలో జన్మించిన పాండవులను కూడా కౌరవులు అనొచ్చు. ఈ కురువంశంలో ఉన్నటువంటి పిల్లవాళ్ళందరూ ఆడుకుంటుంటే ఒక బంతి నూతిలో పడిపోతుంది. అది ద్రోణాచార్యుడు బంతికేం కాకుండా బాణాలు వేసి ఆ బంతిని బావిలోంచి బయటికి తీసుకొస్తాడు. ఈ విషయం కాస్త పిల్లలందరూ వెళ్ళి ఈ పెద్దవాళ్ళకి చెప్తారు, మన ధృతరాష్ట్రుడికి, తర్వాత భీష్ముడికి, వీళ్ళందరూ చెప్తారు. అప్పుడు ఈ ద్రోణాచార్యుడు చక్కగా పిల్లలకి విలువిద్య నేర్పించగలడు, ఈ మిలిటరీ ఆర్ట్స్ అన్ని, గదాయుద్ధం అవన్నీ నేర్పించగలడని తెలుసుకుని ఈ హస్తినాపుర సామ్రాజ్యంలో ఆయన్ని ఒక గురువుగా, మిలిటరీ టీచర్గా నియమిస్తారనమాట. అలా కురువంశంలో ఉన్నటువంటి 105 మంది రాజకుమారులకి ఆయన గురువు అయ్యాడు. అంటే నిరుపేదగా ఉన్నటువంటి వ్యక్తి వెంటనే రాజులకి గురువు అయిపోయాడు. ఇక ఈ పిల్లలందరినీ, ఈ 5 పాండవుల్ని, ఈ కౌరవుల్ని ఆయన చక్కగా సర్వసన్నద్ధులు చేసి వారికి విలువిద్య అన్నీ బోధించి వారిని పూర్తిగా నిష్ణాతులు చేశాడనమాట. కానీ అందరూ ఒకేలా నేర్చుకోలేదండి. విలువిద్య నేర్చుకున్న వాళ్ళలో బెస్ట్ అర్జునుడు. ఈ అర్జునుడిని తన పగ తీర్చుకోవడానికి వినియోగించాడు ద్రోణాచార్యుడు. ఎవరి మీద పగ? ద్రుపద మహారాజు మీద. ఆ రోజు ద్రుపద మహారాజు నన్ను అవమానించాడు, ఇప్పుడు నా శిష్యుణ్ణి పంపించి ఆ ద్రుపద మహారాజుని ఓడించాలని చెప్పి ద్రోణాచార్యుడు పంపించాడండి ద్రుపద మహారాజు మీదకి. అర్జునుడు ఓడించేశాడు, బంధించేశాడు. బంధించి తీసుకొచ్చి కాళ్ళ మీద పెట్టాడు. మన ఈ ద్రుపదుణ్ణి బంధించి ద్రోణాచార్యుడి పాదాల మీద విసిరేశాడు అనమాట. అంత గొప్పవాడు అర్జునుడు. అప్పుడు ద్రుపదుడికి కొంచెం బుద్ధి వచ్చింది. అయినా కూడా ద్రుపదుడికి మళ్ళీ ఈగో, ద్రుపదుడికి మళ్ళీ పగ తెచ్చుకోవాలి అన్నటువంటి ఇది ఉందనమాట. ఏం చేశాడు? పెద్ద యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం యొక్క పరమార్థం ఏమిటి? నన్ను ఈ ద్రోణాచార్యుడు అవమానించాడు, ద్రోణాచార్యుడిని నిర్జించగలిగినటువంటి ఒక పుత్రుడు నాకు కావాలి అన్నటువంటి కోరికతో ఒక పెద్ద యాగం తలపెట్టాడు. ఆ యాగంలో ద్రౌపది, దృష్టద్యుమ్నుడు పుట్టారనమాట అగ్ని నుంచి. ఈ దృష్టద్యుమ్నుడిని ద్రోణాచార్యుడిని చంపడానికి వినియోగించాడండి ఈ ద్రుపద మహారాజు. తర్వాత ఈ దృష్టద్యుమ్నుడిని విలువిద్య నేర్చుకోవడానికి ఎవరైనా గురువు దగ్గరికి పంపించాలి కదా. ఇప్పుడు ద్రోణాచార్యుడిని డిఫీట్ చేయగలిగినటువంటి విలువిద్య సంపాదించాలంటే అంత గురువు ఎక్కడ లభిస్తాడు చెప్పండి. అందుకని దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి విలువిద్య నేర్చుకున్నాడు. ఆయన దగ్గర నేర్చుకుని ఆయనే చెప్పాడనమాట. ఈ దృష్టద్యుమ్నుడు నన్ను చంపుతాడన్న విషయం ద్రోణాచార్యుడికి తెలిసినా కూడా ఒక బ్రాహ్మణుడు కాబట్టి విద్యని పొందడం కోసం ఎవరైనా దగ్గరికి వస్తే, అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వస్తే వాళ్ళకి విద్యను ఇవ్వాల్సిందే. ఇక నా బ్రాహ్మణ ధర్మాన్ని నిర్వహించాలని చెప్పి తన యొక్క మృత్యువుని తీసుకువచ్చేటటువంటి ఈ దృష్టద్యుమ్నుడికే తన విలువిద్యను నేర్పించాడు. ఇలా చాలా చాలా చేశాడు ద్రోణాచార్యుడు. గురుజీ, విష్ణుమూర్తి అవతారాలే రాముడైనా కృష్ణుడైనా. మరి త్రేతాయుగంలో రాముడు ఏకపత్ని వ్రతుడని, ప్రిన్సిపల్స్ పాటిస్తాడని కొన్ని స్టాండర్డ్స్, మిస్టర్ పర్ఫెక్ట్గా ఉండాల్సిన స్టాండర్డ్స్ అన్నీ సెట్ చేశాడు. మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు. మరి ద్వాపర యుగానికి వచ్చేసరికి కృష్ణుడు చిలిపి పనులు, అల్లరి పనులు అన్నీ చేస్తా ఒక రకమైన పేరు సంపాదించుకున్నాడు. అయితే అప్పుడు ఆ యుగంలో ఏకపత్ని వ్రతుడిగా ఎందుకు సెట్ చేసినట్టు, మళ్ళీ యుగానికి వచ్చేసరికి మళ్ళీ అష్టభార్యలు ఏంటండి, 16,000 మంది, 108 మంది భార్యలు. సో మరి ద్రౌపదికి కూడా ఈ 5 భర్తలు. ఇలాంటి మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఎందుకు క్రియేట్ చేసినట్టు? ఇప్పుడు ఏది ఫాలో అవ్వాలంటారు? ఏకపత్ని 16,000 మంది భార్యల ఏది ఫాలో అవ్వాలి? భర్త 5 భర్తల. ఇప్పుడు విష్ణుమూర్తే కదా, 2 విష్ణుమూర్తే. అప్పుడు ఆ ఎగ్జాంపుల్ ఎందుకు సెట్ చేశారు? రాముడైనా, కృష్ణుడైనా, విష్ణువైనా, నరసింహుడైనా అందరూ ఒకే దైవానికి బహురూపాలు. అప్పుడు అలా ఎందుకు చేశారు, ఇప్పుడు ఎలా ఎందుకు చేశారు, అసలు ప్రస్తుతం ఏది ఫాలో అవ్వాలి? ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతధరుడు. ఏకపత్ని వ్రతధరో రాజర్షి చరిత శృతి స్వధర్మం గృహమేధీయాం శిక్షయేన్ స్వయమాచరన్ అని భాగవతంలో చెప్పారండి. అంటే ఏకపత్ని వ్రతధరుడు. సాక్షాత్తు సీతమ్మ తల్లి వచ్చి ఇంకెవరినైనా భార్యగా స్వీకరించమన్నా కూడా శ్రీరామచంద్రుడు స్వీకరించడు. శూర్పణఖ వచ్చింది,
నన్ను భార్యగా స్వీకరించింది లేదన్నాడు. తర్వాత ఆ సీత అశోకవాటికలో ఉన్న తర్వాత సీతాదేవి అంది ఏమందంటే, స్వామి, రావణాసురుడి యొక్క అశోకవాటికలో సంవత్సర కాలం పాటు బాధలు అనుభవించింది, అవమానాలను అనుభవించింది నేను కాదు, ఈ వేదవతి. నేను అగ్నిదేవుడి యొక్క సంరక్షణలో చాలా సురక్షితంగా ఉన్నాను, కానీ నా తరపున ఈ మాయా సీత, ఈ వేదవతి నా తరపున ఎన్నో బాధలు అనుభవించింది. కాబట్టి ఆవిడని కూడా మీరు భారీగా స్వీకరించమని సాక్షాత్తు సీతమ్మ తల్లి చెప్పినా కూడా ఆయన ఏమన్నాడు, నేను స్వీకరించనన్నాడు. కానీ తరువాత వెంకటేశ్వర స్వామిగా వచ్చి ఈ వేదవతి పద్మావతిగా మారినప్పుడు ఆయన ఆవిడని భారీగా స్వీకరించాడు. అంటే ఆ భగవంతుడు ఏ భక్తుడి యొక్క కోరికని పెండింగ్ పెట్టడండి. అంటే కొంచెం పోస్ట్పోన్ చేసినా కూడా ఏదో ఒక రోజు తీర్చేస్తాడు కోరికని. కానీ ఈ సందర్భంలో ఆయన రామావతారం ఎత్తి దాల్చి వచ్చినప్పుడు ఒక ఆదర్శవంతుడైనటువంటి ఒక వ్యక్తిగా, ఒక మానవుడిగా సంచరించాడు. తాను దేవుడు అన్న విషయం చాలా క్లియర్గా తెలిసిపోతున్నా కూడా నేను దేవుణ్ణి అని ప్రకటించుకోలేదు ఎప్పుడైనా. ఇప్పుడు జటాయుకు మోక్షాన్ని ఇచ్చాడు, సముద్రం మీద వారధి నిర్మించాడు, ఒక గంట కాలంలో ఖరదూషణాదుల్ని 14,000 మంది రాక్షసుల్ని ఒక్కడే నిర్జించాడు, ఒక రథం లేకుండా. ఇలా ఆయన భగవంతుడన్న విషయానికి ఎన్నెన్నో నిరూపణలు ఉన్నాయి శ్రీ రామాయణంలో. కానీ ఆయన మాత్రం తన తరపున ఇప్పుడు ఒక మానవుడిగా వ్యవహరించాడు. ఒక మంచి బిడ్డగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి అన్నగా, ఒక మంచి రాజుగా, ఒక మంచి స్నేహితుడిగా అలానే ఉన్నాడు. అంటే ఒక ఐడియల్ సెట్ చేయడం అనేది ఆ మర్యాద పురుషోత్తముడిగా శ్రీరామచంద్రుడు యొక్క అవతార పరమార్థం. ఇక శ్రీకృష్ణుడు అంటారా, ఆయన్ని పూర్ణ పురుషోత్తముడు అంటారు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు వచ్చింది ఎప్పుడండి? ద్వాపర యుగంలో. అది కలియుగం ప్రారంభం కావడానికి కాస్త ముందు వచ్చాడు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు దండకారణ్యంలో, పంచవటిలో అలా అరణ్య సంచారం చేస్తున్నప్పుడు, వనవాసం చేస్తున్నప్పుడు ఎంతోమంది ఋషులు ఆయన్ని చూసి ఆకర్షితులయ్యారు. ఆయన పురుషుడు, మేము కూడా పురుష దేహాల్లో ఉన్నాము, మేమే గనక స్త్రీ దేహాల్లో ఉంటే ఆయన యొక్క ధర్మపుత్రులుగా మారేవాళ్ళం, ఆయన యొక్క ప్రేయసులుగా ఉండేవాళ్ళం అని వారికి కోరిక కలిగిందనమాట. కానీ రాముడు ఆ కోరిక తీర్చలేడు. ఇప్పుడు ఈ ఋషులు మునులందరూ ఏం చేశారండి? వాళ్ళు వచ్చే జన్మలో బృందావనంలో గోపికలుగా పుట్టారు. వారిని ఋషిచారి గోపికలు అంటారు. ఋషిచారి గోపికలు, మునిచారి గోపికలు అంటారు. సో వారితో శ్రీకృష్ణుడు రాసక్రీడలు కొనసాగించాడు. అది 8 ఏళ్ల వయసులో. 8 ఏళ్ళు అప్పుడు కృష్ణుడికి. అంటే రాసక్రీడ అంటే వాళ్ళందరూ కలిసి డ్యాన్స్ చేస్తారనమాట. అంటే దాని అంత చిన్నదాన్ని కాదు, దాంట్లో అది చాలా అద్వితీయం, మనం చెప్పుకోవడానికి మనకు అర్హత లేదు. కానీ ఈ రామావతారంలో శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతధరుడు కాబట్టి ఆయన పత్నిగా మారాలనుకున్నటువంటి ఎంతోమంది వ్యక్తులు తరువాతి జన్మలో వాళ్ళు స్త్రీలుగా పుట్టారు. శ్రీకృష్ణుడు వారిని స్వీకరించాడు అనమాట. అంతేకాదండి, శూర్పణఖ రాముణ్ణి తన భర్తగా కావాలని కోరుకుంది. రాముడు ఒప్పుకోలేదు. అప్పుడు శూర్పణఖ ఒక 10,000 సంవత్సరాల పాటు పుష్కర తీర్థంలో శివుడిని మెప్పించడం కోసం మహాతపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలమ్మా శూర్పణఖ నీకు? రాక్షసి స్త్రీవి, ఈ విధంగా తపస్సు చేస్తున్నావు, ఏం కావాలి నీకంటే? శ్రీరామచంద్రుడు నాకు భర్తగా కావాలి అంది. అది సాధ్యం కాదని శివుడే చెప్పేశాడు. అది సాధ్యం కాదు, ఆయన ఏకపత్ని వ్రతధరుడు. కానీ ఆయనే మళ్ళీ శ్రీకృష్ణుడి రూపంలో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నీ కోరిక తీరుద్దని అని చెప్పాడు. అప్పుడు ఈ శూర్పణఖ వచ్చే జన్మలో కుబ్జగా మారింది. మథురా నగరంలో. కుబ్జ తెలుసా? త్రివక్ర, కొంచెం గూనితో ఉన్నటువంటి వ్యక్తి అనమాట. కంసుడి యొక్క పరిచారిక. కంసుడి కోసం గంధం, ఈ లేపం అని చేసేది. అలా మారింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆవిడ యొక్క గూనిని సరిచేసి ఆవిడకి కోరిక తీర్చాడనమాట. అలా శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడు కాబట్టి ఈ తన భక్తులందరి కోరిక తీర్చడం కోసం ఆయన ఇంతమందిని ప్రేయసుల్ని కానీ భార్యల్ని కానీ స్వీకరించాడు. ఇప్పుడు ఇంకో మాట ఏమిటంటే, శ్రీకృష్ణుడు అసలు బృందావనం విడిచిపెట్టి బయటికి వచ్చినప్పుడు, మథురకు వచ్చినప్పుడు ఒక 10-11 ఏళ్ల వయసులో
అసలు నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను అనుకున్నాడండి. అసలు నేను పెళ్ళే చేసుకొని అనుకున్నాడండి. ఎందుకంటే శ్రీమతి రాధారాణితో బృందావనంలో ఆయనకున్నటువంటి ఆ ప్రేమ మథురా నగరానికి వచ్చేసినా కూడా ఆయన మనసులో అలాగే ఉంటుందన్నమాట. ఇక ఎవరిని చూడదలుచుకోలేదు శ్రీమతి రాధారాణి నాకు అనుకున్నాడు. అలా మెల్లిమెల్లిగా ఆయన మథురా నగరం నుంచి ద్వారకా నగరానికి వెళ్ళాడు. అది ఏ సందర్భంలో వెళ్ళాడు చాలా పెద్ద కథ అది. మీరు శ్రీమద్ భాగవతం చదవాలి. మీరన్నీ ఎస్ఏ క్వశ్చన్లు అడుగుతున్నారు. సరే, శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి వెళ్ళాడు. అక్కడ ద్వారకా నగరంలో ఒకసారి ఆయనకు ఒక లెటర్ వచ్చింది. ఏమిటా లెటరు? ఒక బ్రాహ్మణుడు తీసుకొచ్చాడు. అక్కడ ఏం రాసిందంటే, శ్రుత్వా గుణాన్భువన సుందర శృణ్వతాం తే నిర్విష్టకర్ణ వివరై హరతం గతాపం అని ఒక స్త్రీ రాసిందనమాట ఆ లెటర్. ఎవరా స్త్రీ? రుక్మిణీదేవి. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి యొక్క గుణగణాల గురించి, ఆయన యొక్క సౌందర్యం గురించి, ఆయన యొక్క గొప్పతనం గురించి నారద మహర్షి నుంచి ఇంకా ఎంతోమంది ఋషులు, మునులు, బ్రాహ్మణుల దగ్గర నుంచి వింది. చిన్నప్పటి నుంచి, చిన్న బాలికగా ఉన్నప్పటి నుంచి వింది. ఇక యుక్త వయసు వచ్చింది, పెళ్లి వయసు వచ్చింది. శ్రీకృష్ణుడినే తన యొక్క భర్తగా కోరుకుందనమాట రుక్మిణీదేవి. ఇక ఎప్పుడు ఆయన భార్యగానే ఉండాలి అని కోరుకున్నటువంటి రుక్మిణిని బలవంతాన శిశుపాలుడికిచ్చి కట్టబెట్టాలనుకున్నాడు రుక్మిణి యొక్క అన్న రుక్మి. నాకు శిశుపాలుడు వద్దు, గోపాలుడు కావాలనుకుంది రుక్మిణీదేవి. కానీ అన్న పట్టుబెట్టాడు. ఇక శిశుపాలుడితో సంబంధం మాట్లాడుకున్నారు, పెళ్లి జరగబోతుంది. ఇక రుక్మిణీదేవికి ఏం చేయాలో తెలియక ఒక బ్రాహ్మణుని పిలిచి ఒక లెటర్ రాసి, ఫస్ట్ లవ్ లెటర్ ఆన్ దిస్ ప్లానెట్, కృష్ణుడికి ఒక లవ్ లెటర్ రాసి ఈ బ్రాహ్మణుడికి ఇచ్చి, స్వామి నా యొక్క గోడిని శ్రీకృష్ణుడికి వివరించండి అని చెప్తే ఆ బ్రాహ్మణుడు వెంటనే ద్వారకా నగరం వెళ్ళాడు. ఇక రుక్మిణీదేవి లెటర్ చూసి కృష్ణుడికి, నేను రాధారాణి యొక్క తలపుల్లోనే నా జీవితాన్ని కొనసాగించాలనుకున్నాను, కానీ ఈ లెటర్లో ఏముంది, కృష్ణ నువ్వు గనక నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను సూసైడ్ చేసుకుంటానే ఉంది. అప్పుడు కూడా బ్లాక్మెయిల్. అంటే బ్లాక్మెయిల్ అని కాదు, ఆయన పట్ల ఆవిడకున్నటువంటి అనురాగం, ప్రేమ అంతదనమాట. ఇదేదో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి చేసుకున్నటువంటి వివాహం కాదు ఇది. అలా అనిపిస్తుంది. కానీ ఏముందంటే, స్వామి నువ్వు నన్ను ధర్మపత్నిగా స్వీకరించకపోతే నేను శిశుపాలుడి ధర్మపత్నిగా వెలగడం అనేది కల్లో కూడా జరగదు. దానికన్నా దేహత్యాగమే ఎక్కువ. అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి, శ్రీకృష్ణుడి యొక్క భార్యగా ఉండవలసినటువంటి ఈ స్త్రీ, ఈ శిశుపాలుడు, ఒక రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి శిశుపాలుడికి భార్యగా ఎలా వెళ్తుందండి? దానికన్నా చావే మేలు అనుకుంది. నేను నీ భార్య అవ్వడానికి నాకు అర్హత లేదని నువ్వు భావిస్తే ఒక 100 జన్మలైనా కూడా ఎత్తడానికి నేను రెడీ, అర్హత సంపాదించడం కోసం. 100 సార్లు చనిపోవడానికి, పుట్టడానికి నేను రెడీ, కానీ ఈ శిశుపాలుని మాత్రం నేను పెళ్లి చేసుకోనంది. అలా ఒక క్షత్రియుడు అంత బలీయమైనటువంటి కోరికతో ఒక రాజకుమార్తె లెటర్ రాస్తే వెళ్ళి కాపాడాల్సిందే కదా. అలా రుక్మిణీదేవిని ఆయన వివాహం చేసుకున్నాడు. ఆ రుక్మిణిలో శ్రీమతి రాధారాణిని చూసుకుంటున్నాడు. ఇంతలో ఒక అపవాదం వచ్చింది. సత్యభామ యొక్క తండ్రి ఎవరు? సత్రాజిత్. ఆయన ఏమన్నాడు, కృష్ణ నువ్వు సమంతకమణిని దొంగలించావన్నాడు. ఇక అపవాది తొలగించుకోవడం కోసం కృష్ణుడు అలా అడవిలోకి వెళ్ళాడు. అక్కడ భల్లూకరాజు అయినటువంటి జాంబవంతుడితో యుద్ధం చేశాడు. అలా యుద్ధం చేస్తే జాంబవంతుడు యుద్ధంలో ఓడిపోయాడు. ఈ సమంతకమణిని కృష్ణుడి చేతిలో పెట్టాడు. స్వామి ఈ సమంతకమణితో పాటు ఈ కన్యామణిని కూడా స్వీకరించాలి అని షరతు పెట్టాడు. ఇక తప్పక రెండవ భార్య జాంబవతిని పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు. సరే, ఈ సమంతకమణిని తీసుకొచ్చి సత్రాజిత్తుకి ఇస్తే సత్రాజిత్ ఏమన్నాడు, స్వామి నువ్వు నా కుమార్తె సత్యభామని కూడా పెళ్లి చేసుకోవాలన్నాడు. అలా మూడవ భార్య సత్యభామ వచ్చింది. అలాగే ఇంకో 5 భార్యలు వచ్చారు ఎటువంటి పరిస్థితుల్లో. ఇక మిగిలిన 16,100 మంది ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? ఒకసారి ఇంద్రుడు వచ్చాడండి ద్వారకా నగరానికి. ఏమన్నాడంటే కృష్ణుడితో, స్వామి కృష్ణ, ఈ నరకాసురుడనే ఒక రాక్షసుడు వచ్చి నా ఇంద్రపురికి వచ్చి, స్వర్గలోకానికి వచ్చి అదితిదేవి యొక్క కుండలాన్ని అపహరించాడు. ఇక స్వర్గలోకంలో నానా బీభత్సం చేశాడు, ధ్వంసం చేస్తున్నాడు. కాబట్టి నువ్వే కాపాడాలంటే వెంటనే శ్రీకృష్ణుడు గరుత్మంతుడి మీద సత్యభామను కూడా తీసుకుని వెళ్ళి ఆ నరకాసురుని వధించాడు. ఇప్పుడు ఈ నరకాసురుడు 16,100 మంది రాజకుమార్తెల్ని ఏం చేశాడంటే అపహరించి
బందీగా ఉంచాడు తన సామ్రాజ్యంలో. శ్రీకృష్ణుడు వెళ్ళి నరకాసురుని చంపి ఈ 16,100 మంది ఉన్నటువంటి రాజకుమార్తెల్ని విడుదల చేశాడు. వాళ్ళే ఉన్నారు, స్వామి మేము ఎక్కడికి వెళ్ళాలి? ఈ రాక్షసుడు అపహరించినటువంటి మమ్మల్ని మళ్ళీ మా రాజ్యంలో ఎలా స్వీకరిస్తారు వాళ్ళు? అసలు మేము ఎలా వెళ్ళగలం అంటే అప్పుడు ఆ పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు వీరందరినీ ద్వారకా నగరానికి తరలించాడు, వారిని వివాహం చేసుకున్నాడు. ఒక సోషల్ రిఫార్మర్ అనొచ్చు కావాలంటే మీరు. అలా 16,108 మంది భార్యల్ని శ్రీకృష్ణుడు పరిస్థితుల ప్రభావం వల్ల, పరిస్థితుల ప్రభావమే కాదు, ఆయన యొక్క లీలలో భాగంగా ఆయన వివాహం చేసుకున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే ఇదంతా ఏమిటంటే కథలో ఏం జరిగిందో చెప్పాను, అంటే ఆయన అవతరించినప్పుడు భూమి మీద జరిగినటువంటి సన్నివేశాలు చెప్పాను మీకు క్లుప్తంగా. కానీ ఫిలసాఫికల్గా చూస్తే, సిద్ధాంతపరంగా చూస్తే శ్రీకృష్ణుడు పురుషుడు, శక్తిమంతుడు. కృష్ణుడైనా విష్ణువైనా రాముడైనా వాళ్ళందరూ ఒకే భగవంతుడి యొక్క ఎన్నెన్నో రూపాలు అన్నమాట. ఆయన భగవంతుడు, ఆయన యొక్క శక్తికి ఎన్నెన్నో స్వరూపాలు ఉంటాయి. శ్రీమతి రాధారాణి శక్తి, శక్తిమంతుడు. సో ఆయన యొక్క భార్యలు కూడా ఆయన యొక్క స్వరూప శక్తి నుంచి ఉద్భవించినటువంటి స్త్రీలు అన్నమాట. అంటే ఆయన యొక్క శక్తి ఎన్నెన్నో స్త్రీ రూపాలను ధరిస్తుందండి. ఆ స్త్రీలతో ఆయన ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, వారి శక్తి. ఇప్పుడు దీపానికి వెలుతురుని ఎలా మీరు వేరు చేయలేరో, దీపం ఉన్నప్పుడు వెలుతురు ఉంటుంది, సూర్యుడు ఉన్నప్పుడు సూర్యకిరణాలు ఉంటాయి, చంద్రుడు ఉన్నప్పుడు వెన్నెలు ఉంటుంది. ఎలా అయితే చంద్రుడిని వెన్నెల్ని వేరు చేయలేరో, ఎలాగైతే మీరు సూర్యుడిని సూర్యకాంతిని వేరు చేయలేరో, అలాగే భగవంతుణ్ణి ఆయన యొక్క శక్తిని మీరు వేరు చేయలేరండి. ఆ భగవంతుడు ఆయన శక్తితో పాటుగా ఒక మానవ రూపం దాల్చి ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు ఈ లీలలన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఆయన యొక్క ప్రేయసులు అందరూ ఎప్పుడూ కలిసే ఉంటారండి. ఆధ్యాత్మిక జగత్తులో ద్వారకా నగరంలో, ద్వారకాపురి ఉంది ఆధ్యాత్మిక జగత్తులో. అక్కడ కృష్ణుడికి కొన్ని కోట్ల మంది భార్యలు, కోట్ల మంది గోపికలు. వాళ్ళందరూ ఎవరండి? ఆయన యొక్క శక్తి యొక్క స్వరూపాలు. ఇప్పుడు మనం ఏం చేయాలంటారు కదా, అదొక క్వశ్చన్. ఇప్పుడు కృష్ణుడు 16,108 మంది భార్యల్ని ఎలా పోషించాడో తెలుసా మీకు? ఎలా సంరక్షించాడో తెలుసా? ఏదో పెద్ద అపార్ట్మెంట్ తీసుకుని, ఒక 50 అంతస్తుల అపార్ట్మెంట్ తీసుకుని తల ఒక చిన్న రూమ్ ఇవ్వాల, గది ఇవ్వాల, విత్ అటాచ్డ్ టాయిలెట్. అలా చేయలేదండి. ఒక్కొక్క భార్యకి ఒక మహాభవనం, ఆ భవనం ఒక మహానగరం అంత ఉంటుంది. ఒక్కొక్క భార్యకి కొన్ని వేల కొలది పరిచారికలు, ఒక్కొక్క భార్యకి 10 మంది సంతానం, 10 మంది మగబిడ్డలు, ఒక ఆడబిడ్డ, ఒక కూతురు, 10 మంది కొడుకులు ప్రతి భార్యకి. శ్రీకృష్ణుడు తనని తాను 16,108 మంది రూపాలు ధరించి ఈ 16,108 మంది భార్యలతో ఆయన సంసార జీవనం గడిపాడు సైమల్టేనియస్గా. ఇప్పుడు 16,108 మంది ఉన్నారు, రోజుకొకరు అనుకుంటే ప్రతి భార్య టర్న్ 16,108 రోజుల తర్వాత వస్తుంది. అలా కాదండి, ఆయన 16,108 రూపాయల్ని ధరించి వారందరితో సైమల్టేనియస్గా ఉండేవాడు ఒకేసారి, ఒకే సమయంలో. ఇక ప్రతిరోజు పొద్దున ఈ 16,108 మంది భవనాల నుంచి 16,108 మంది కృష్ణులు అలా బయటకు వచ్చి ఆ కృష్ణ రూపాలన్నీ ఒక కృష్ణుడి రూపంగా మారి ఆయన సుధర్మ ఈ సభకు వెళ్ళేవాడు అనమాట. ఆ రోజు కార్యక్రమాలు చూడడానికి. మళ్ళీ సాయంత్రం సభ అయిపోయిన తర్వాత మళ్ళీ 16,108 రూపాయలతో ఈ 16,108 భార్యలను ఏలుకున్నాడు. ఒకసారి నారద మహర్షి, అరే ఈ ప్రపంచంలో ఒక పురుషుడు ఒక స్త్రీతో సంసారం చేయడానికి ఇంత కష్టపడతాడే, ఆ ఒక స్త్రీని సంతోషపెట్టడానికి ఎంత కష్టపడతాడే, ఈ స్వామి 16,108 మంది భార్యలతో ఒకే నగరంలో ఎలా ఉంటున్నాడని ఆయనకి డౌట్ ఇచ్చింది నారదుడికి. ఒక భవనంలోకి వెళ్ళాడు. వెళ్తే అక్కడ కృష్ణుడు చక్కగా రుక్మిణీదేవితో ఆయన యొక్క కార్యకలాపాలు చేస్తున్నాడు. నారద మహర్షి నమస్కరించాడు, కొంచెం పరామర్శించాడు, ఆ భవనం నుంచి బయటకు వచ్చాడు. సత్యభామ మందిరంలోకి వెళ్ళాడు, అక్కడ కూడా ఉన్నాడు కృష్ణుడు. జాంబవతి మందిరంలోకి వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు కృష్ణుడు. అలాగే లక్ష్మణ, మిత్రవింద, కాళింది, నాగ్నజితి ఈ భార్యలందరి యొక్క ఇంట్లోనూ ఉన్నాడు కృష్ణుడు ఒకే సమయంలో. ఆ కెపాసిటీ కలియుగంలో ఉన్న ఏ వ్యక్తికైనా ఉంటే అప్పుడు కృష్ణుడిని పాటించవచ్చు. మీకు 16,000 రూపాయలు ధరించే శక్తి మీకుందా? లేదు కదా. కాబట్టి మీరు రాముని ఫాలో అవ్వండి. నైస్ ఆన్సర్ గురూజీ. మహాభారతంలో అహింసో పరమాధర్మ అని ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు అర్జునుడిని.
మరి అప్పుడు అహింస పరమధర్మ అన్న మాటే అత్యుత్తమ ధర్మంగా చెప్పబడింది. అంటే అత్యుత్తమ ధర్మం పాటించొద్దనా కృష్ణుడి ఉద్దేశం? నాకు చిన్న ప్రశ్న అండి. అహింస పరమో ధర్మ అన్న మాట మహాభారతంలోనే ఉందా? శాంతి నాకు గుర్తు రావట్లేదు. శాంతి పర్వం ఉందా? ఓకే, సరే. నేను చెప్పేది ఏమిటంటే, హింస పరమో ధర్మ అన్న మాటని బౌద్ధులు అనేవారు, బుద్ధుడు అన్నాడు. ఇంకో మాట మహాభారతంలో నిజంగానే ఉందనుకున్నా కూడా, ఈ అహింస అనేది పరమో ధర్మం కాదండి, అది ధర్మంలో ఒక భాగం. పరమో ధర్మం అంటే అన్నింటికన్నా ఉత్కృష్టమైనటువంటి ధర్మం, అంటే మన నుంచి వేరు చెయ్యలేనటువంటి ధర్మం. మనం ఈ ఇంటర్వ్యూ ప్రారంభంలో చెప్పుకున్నాం, సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధౌక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి అని చెప్పుకున్నాం. అంటే మన నుంచి వేరు చెయ్యబడినటువంటి ధర్మం ఏ జన్మెత్తినా కూడా, ఏ లోకంలో ఉన్నా కూడా, ఏ రూపంలో ఉన్నా కూడా, ఏ జీవరాశుల్లో ఉన్నా కూడా, ఏ యుగంలోనైనా కూడా, ఒక ఆత్మ నుంచి, ఒక జీవుడి నుంచి వేరు చెయ్యబడినటువంటి ధర్మం భగవంతుడి పట్ల ప్రేమ, భగవంతుడి పట్ల భక్తి, అది సనాతన ధర్మం. ఇక అహింస దగ్గరికి వస్తే, అహింస పరమో ధర్మం కాదు, ఎంతో ఉత్కృష్టమైనటువంటి ధర్మం, ఎంతో గొప్ప ధర్మం. కానీ పరమో ధర్మం అంటే అది మన నుంచి వేరు చేయబడదు. కానీ కొన్నిసార్లు హింస చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం చేస్తున్నాడండి దుశ్శాసనుడు, వాడిని చంపడం అధర్మమా? ఇప్పుడు అహింస పేరుతో దుశ్శాసనుడిని విడిచిపెట్టాలి. ఇప్పుడు కర్ణుడు ఐడియా ఇచ్చాడు, మన ఈ దుర్యోధనుడికి కర్ణుడు ఇచ్చాడు ఐడియా, ఆ ద్రౌపది చీరలాగా అన్నాడు. అది ధర్మమా? అటువంటి అధర్మపరుడైనటువంటి కర్ణుణ్ణి చంపడం అధర్మం ఎలా అవుతుందండి? అహింస పేరుతో కర్ణ ఏం కావాలంటే అది చేసుకో, ఒక ద్రౌపది ఏంటి, ఒక 100 మంది ద్రౌపదులు ఇస్తాను, అందరికీ చీరలాగమని సలహా ఇవ్వు నువ్వు. దుశ్శాసన, ఒక ద్రౌపది ఏంటి, ఇంకో 100 మంది తీసుకొస్తాం, అందరు చీరలాగు అని అంటారు ఎవరైనా? వాళ్ళని ఎలా చంపాలి అలా చంపాలి. ఇప్పుడు ఎలా చంపాడంటే మన భీముడికి ఏంటంటే కసి తీరట్లేదు. దుశ్శాసనుడిని చీల్చి చండాడి చంపాడు, రక్తం తాగాడు. తీరా అయిపోయిన తర్వాత భీముడికి ఏమనిపించిందంటే చచ్చిపోయాడు అప్పుడే. వీడిని ప్రాణాలు తీసుకొచ్చి, అంటే మళ్ళీ ప్రాణం పోసి వీడిని మళ్ళీ చంపాలి. ఈ బట్టలు ఉతికినట్టు ఉతికియాడు. ఎలా అంటే ఆ శరీరం ఇలా చీలిపోయింది, బాగా చీలిపోయింది, స్ట్రెచ్ అయిపోయింది అనమాట. అయినా కూడా ఈ భీముడికి కసి తీరట్లేదు. మళ్ళీ పునర్జీవితుడిని చేసి, నా దగ్గర ఏమైనా సంజీవని మూలికలు అంటే ఏమైనా ఉంటే మళ్ళీ పునర్జీవితుడిని చేసి మళ్ళీ చంపాలి వాడిని, చేసినటువంటి దురాగతానికి. ద్రౌపది యొక్క తల కేశాలు పట్టుకుని లాగాడు, ఈడ్చుకొచ్చాడు సభకి, చీర పట్టుకుని లాగాడు. భోరుని ఏడుస్తుందండి. ఏడిస్తే కాస్త దయ కలగాలి కదా. ఆ గుడ్డివాడు అక్కడ ఉన్నాడు, అక్కడ పెద్ద సింహాసనం మీద కూర్చొని ధృతరాష్ట్రుడికి ఎలాగో దయ కలగట్లేదు. ఎందుకంటే ఆయన కేవలం శారీరకంగా అంధుడు మాత్రమే కాదండి, ధర్మానికి కూడా అంధుడైపోయాడు. పుత్ర ప్రేమ వల్ల, పుత్ర వాత్సల్యం వల్ల, దుర్యోధనుడి మీద, దుశ్శాసన మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ వల్ల ఒక స్త్రీకి ఇటువంటి అన్యాయం జరుగుతున్న విషయాన్ని కూడా గమనించకుండా రాజసింహాసనం మీద, అంత పెద్ద సింహాసనం మీద కూర్చుని ఇది జరగనిచ్చాడండి ధృతరాష్ట్రుడు. ఈ కొడుకులందరూ చూసి వేడుక చూస్తున్నారు. వాళ్ళని చంపడం తప్పెలా అవుతుందండి? చంపకపోతే అధర్మం, చంపితే అధర్మం కాదు. ఇక్కడ అహింసను కూర్చుంటే ఎలా జరుగుతుందండి? ఈ అహింస వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి మనకి. అంటే అహింస ఏమిటి? సాధారణ సమయాల్లో అహింస చూడాలి మనం. సాధారణ సమయాల్లో అహింస పరమోధర్మం అని, లేదంటే ఎవరిని హింసించకుండా పని కానిచ్చాలని అనుకోవడంలో తప్పులేదు. కానీ కొన్నిసార్లు హింస జరగకపోతే ధర్మం నిలబడదు. హింస జరగకపోతే కొన్నిసార్లు ధర్మం నిలబడదు. ధర్మాన్ని నిలబెట్టడం కోసం హింస చెయ్యాల్సింది. ఏమనుకోకండి, ఏమిటి కాషాయం కట్టుకున్నాడు, బ్రహ్మచారి, తిలకం పెట్టుకున్నాడు, హింస చేయమంటాడు. ఏమిటంటే ధర్మం కోసం అప్పుడప్పుడు హింస చేయాలి. ఎవరు చేయాలి? వాళ్ళు చేయాలి. క్షత్రియులు చేయాలి. అంటే అలా చేయవలసినటువంటి అవసరం వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఎన్నెన్నో దురాఘాతాలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. ఇక అహింస పేరుతో వాళ్ళందరినీ క్షమించూరుకుంటే వాళ్ళు సరే ఏముంది, ఈ పరిపాలించే వాళ్ళందరూ అహింసక మార్గాన్ని ఫాలో అవుతున్నారు కదా, మనం ఏం కావాలంటే చేద్దాం అని అనుకుంటారనమాట. కాబట్టి అహింస పరమధర్మము కాదు.
అహింస మనం సాధారణ పరిస్థితుల్లో అహింసతోనే ఉండాలి మనం. ఎవరిని అనవసరంగా హింసించకూడదు. కానీ కొన్నిసార్లు ధర్మాన్ని స్థాపించడం కోసం హింస అవసరం అయితే ఆ హింస చేయడం కోసం వెనుకాడకూడదు. అధర్మాన్ని, ముఖ్యంగా స్త్రీలని, పిల్లల్ని, వృద్ధుల్ని, బ్రాహ్మణుల్ని, గోవుల్ని హత్య చేసేటటువంటి వ్యక్తుల్ని మనం క్షమించకూడదు. హింస పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు హింస పెడుతున్నారు కదా. గోవుల్ని చంపడం ఏమిటండి? స్త్రీలను అవమానించడం ఏమిటండి? పిల్లల్ని చంపడం ఏమిటండి? పెద్దవాళ్ళని, వృద్ధుల్ని చంపడం ఏమిటండి? బ్రాహ్మణుల మీదకి రావడం ఏమిటండి? ఇప్పుడు ఈ 5 రకాల వ్యక్తులు ఉన్నారు చూడండి. వాళ్ళు మన వైదిక ధర్మంలో వాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా వాళ్ళని క్షమించాలి, వారిని మనం బాధించకూడదు. అటువంటి వ్యక్తుల్ని, హింసించేటటువంటి ఈ రాక్షసుల్ని అహింస పేరుతో వదిలిపెడితే వాళ్ళు ఇంకా దురాగతాలు చేస్తారు. నరసింహస్వామి వచ్చి తన గోళ్లతో ఈ హిరణ్యకశిపుడి యొక్క గర్భాన్ని చీల్చి పేగులు తీసి మెళ్ళ వేసుకున్నాడండి. ఇప్పుడు నరసింహస్వామికి మీరు ఏమైనా అహింస పరమధమని లెసన్ ఇస్తారా? కూర్చోబెట్టి క్లాస్ చెప్తారు? నరసింహస్వామికి వస్తారా? ఉగ్ర నరసింహుడికి పూజిస్తారు మీరు. ఆయన అహింస అని కూర్చుంటే హిరణ్యకశిపుడు ఇంకా ప్రహ్లాదుడు లాంటి వాళ్ళని ఎంతోమంది ఇబ్బంది పెట్టేవాడు. వరాహస్వామి ఒక చెంపదెబ్బతో హిరణ్యాక్షుని చంపేశాడు. కాస్త యుద్ధం చేసి లాస్ట్లో ఒక చెంపదెబ్బతో చంపేశాడు. కానికి నీ చెబ్బజాని అంటారు చూడండి. అంటే చెవి కింద ఒక లంపకాయ వేసి చంపేశాడు అనమాట. చంపాలి, తప్పదు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, కంసుడు, శిశుపాలుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, హిరణ్యకశిపుడు, ఇటువంటి వాళ్ళు దండనార్హులు. అహింస పేరుతో వాళ్ళని క్షమించకూడదు, చంపాల్సిందే. రైట్ గురూజీ. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, ఎప్పుడు మనం మహాభారతం గురించి మాట్లాడినా, భగవద్గీత గురించి మాట్లాడినా, ఎటువంటి గ్రంథాల గురించి మాట్లాడినా దాంట్లో ముఖ్యంగా ఉండేది సాక్రిఫైస్. ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళందరూ ఏదో ఒకటి సాక్రిఫైస్ చేసి వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి వదిలేసుకొని నిలబెట్టిన వాళ్ళే. కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో వాళ్ళ గురించి వాళ్ళు కూడా ఏమీ వదలట్లేదు కదా. అలాంటప్పుడు ధర్మం ఏ విధంగా నిలబడుతుంది గురూజీ? మీరు త్యాగం గురించి మాట్లాడుతున్నారు, త్యజించడం గురించి మాట్లాడుతున్నారు, వదిలేసుకోవడం గురించి మాట్లాడుతున్నారు. ఒక్క మాట అండి, ఫిలసాఫికల్గా చెప్పాలంటే ఎవరు త్యాగం చేయలేరండి. త్యాగం చేయాలన్నా, దేనైనా త్యజించాలన్నా అది ముందు మనదై ఉండాలి. మీదంటూ ఏముందండి ఈ ప్రపంచంలో త్యాగం చేయడానికి? ఎవరైనా ఒక వ్యక్తి ఒక భవనాన్ని విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళాడు అనుకోండి, త్యాగమూర్తి అంటాం మనం. కానీ ఏం త్యాగం చేశాడు? భవనం అయింది కాదు, అడవి కూడా అయింది కాదు. ఇక్కడ నివాసం ఆపేసి అక్కడ నివాసం మొదలుపెట్టాడు. అలాగని త్యాగం అంటామా? మనం త్యజించవలసింది ఈ ప్రపంచంలో ఇంకొకటి ఉందండి. మనం త్యజించినది, త్యాగం చేసినది ఏది మనది కాదు. అది డబ్బు కావచ్చు, పేరు ప్రతిష్టలు కావచ్చు, పరపతి కావచ్చు, ఇంకా భార్యాబిడ్డలు కావచ్చు, ఇంకెవరైనా మంది మార్బలం కావచ్చు, సైనికులు కావచ్చు, రాజ్యం కావచ్చు, సంపద కావచ్చు, సింహాసనం కావచ్చు, డబ్బు, బంగారం, సింగారం, మణులు, మాణిక్యాలు, ఏదైనా కావచ్చు. ఇదేది మనది కాదు. మనం పుట్టినప్పుడు ఏం తీసుకురాలేదు. దాన్ని వదిలిపెట్టినంత మాత్రాన మనం ఏమి త్యాగమూర్తులం కాదు. మనదంటూ మనది ఏమిటో తెలుసా? మన అహంకారం. ఆ అహంకారాన్ని విడిచిపెట్టిన వాడే త్యాగమూర్తి. ఈ ఆత్మకి, ఒక జీవుడికి ఉన్నటువంటి ఒక సంపద ఏమిటంటే అహంకారం. చెడ్డ సంపద అది. దాన్ని విడిచిపెడితే, మన అహంకారాన్ని మనం విడిచిపెడితే అప్పుడు మనం త్యాగం చేసినట్టు. ఏదో డబ్బుని విడిచిపెడితేనో, రాజ్యాన్ని విడిచిపెడితేనో, బంగ్లాన్ని విడిచిపెడితేనో త్యాగం చేసినట్టు కాదండి. అవునా? మనది అనది మనం విడిచిపెట్టాలి, అప్పుడు అది త్యాగం అవుతుంది. సరే, ఇప్పుడు మీరు అన్నటువంటి సందర్భానికి వస్తే, చాలామంది గొప్పవాళ్ళు ధర్మాన్ని స్థాపించడం కోసం త్యజించారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో త్యాగం అంటే రాజ్యాన్ని విడిచిపెట్టినా, ఇంకా దేనైనా ప్రివిలేజెస్ని విడిచిపెడితే దాన్ని త్యాగం అంటారు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని విడిచిపెట్టాడు, దాన్ని త్యాగం అనొచ్చు. కానీ అంటే ఆయన చేసే త్యాగం అది, మనం చేసే త్యాగం కాదు. ఎందుకు తెలుసా? ఆయనదే రాజ్యం కదా, ఆయన రాజ్యాన్ని ఆయన విడిచిపెట్టాడు కాబట్టి త్యాగం. కానీ మనకేం రాజ్యం ఉందండి చెప్పండి? మీరెంత సంపాదించినా కూడా ఏది మీది కాదు. కాబట్టి మనం చేసింది త్యాగం అని మనం టెక్నికల్గా అనలేం. కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ త్యాగం అనొచ్చు.
మనం కొంచెం వాడుక భాషలోకి వద్దాం, మనం మరీ టెక్నికల్గా మాట్లాడకుండా. సో కొంతమంది రాజ్యాన్ని విడిచిపెట్టారు, డబ్బుని విడిచిపెట్టారు, ఇంకా సంపదను విడిచిపెట్టారు, ధర్మం కోసం చాలా త్యజించారు. వాళ్ళు మహా త్యాగమూర్తులు, వారికి మనం నమస్కరిద్దాం. కానీ ఈ ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి దేశకాలమైన పరిస్థితుల్లో ఈ త్యాగం ఎలా మనం ఆచరించాలి అనేదే మీరు ప్రశ్న? అదేనా మీ ప్రశ్న? ధర్మస్థాపన ఎలా జరుగుతుంది గురుజీ అంటున్నాను. ఇప్పుడు నువ్వు పొద్దున్నే లేచి యోగానో జిమ్కో వెళ్తే నువ్వే ఆరోగ్యంగా ఉంటావని చెప్పినా కొంతమంది వినరు. అంటే వాళ్ళ కోసమే వాళ్ళు చేసుకోరు. అలాంటిది వాళ్ళ లైఫ్ని ఏదో చేసి ధర్మాన్ని ఎలా నిలబెడతారు? ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ఎదుటి వాళ్ళని కాపాడడం కోసం వాళ్ళు ఏం చేస్తారు? ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది మీ క్వశ్చన్. మీరు అన్నది తపస్సు అండి, త్యాగం కన్నా తపస్సు. తపస్సు అంటే ఆస్టెరిటీ. దాని అర్థం ఏమిటంటే వాలంటరీగా మన మీద మనం ఒక అసౌకర్యాన్ని స్వీకరించామనుకోండి, అంటే మనకి సౌకర్యం కానిది, మనకి ఇన్కన్వీనియంట్గా ఉన్నదాన్ని కూడా మనం ఒక బాధ్యతగా స్వీకరించి ఆచరించామనుకోండి, ఒక హయ్యర్ పర్పస్ కోసం, అది తపస్సు అవుతుంది. పొద్దున్నే లేవడం అది మనకే మంచిది. నిద్ర పొద్దున్నే లేవడం, పెందల కాడ పడుకోవడం, ఇవన్నీ మనకే మంచిది. కానీ ఆ బేసిక్ క్రమశిక్షణ, డిసిప్లిన్ కూడా కొంతమంది పాటించట్లేదు. ఇంకా వీళ్ళు ధర్మం స్థాపించడం కోసం ఏం త్యాగం చేస్తారు, ఏం తపస్సు చేస్తారు అనేది మీ క్వశ్చన్. కష్టమే, కలియుగంలో కష్టమే. ఎందుకంటే కలియుగంలో ధర్మం 4 పాదాల మీద నిలబడుతుంది. ధర్మానికి 4 పాదాలు ఏమిటో తెలుసా? సత్యం, దయ, తపః, శౌచం. సత్యం తెలుసు, దయ తెలిసింది, తపస్సు అంటే ఇప్పుడే చెప్పాను నేను, శౌచం అంటే క్లీనినెస్, శుభ్రంగా ఉండడం. ఈ 4 ధర్మానికి 4 పాదాలండి. దురదృష్టవశాత్తు కలియుగంలో ధర్మం 4 పాదాల మీద నిలబడదు, ఒకటే పాదం. ఇంకొన్ని శాస్త్రాలు ఏం చెప్తాయంటే ఒక్కొక్క పాదం 25% ఉంటుందంటారు. ఏదైనా ధర్మం 25%, అది బిగినింగ్ ఆఫ్ కలియుగ. కలియుగం ఇంకా 4,27,000 సంవత్సరాలు ఉంది. ఇప్పటికింకా కలియుగం బాల్యావస్థలో, బాల్యకాలం కాదు, శిశు అవస్థలో ఉంది. 5,000 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. ఇప్పుడే ఎంత అధర్మం ఉందంటే ఇంకా 4,27,000 సంవత్సరాల్లో కలియుగం ఎంత ధర్మనాశం జరిగిపోతుందో చూడండి. ఇప్పుడు కలియుగంలో ధర్మాన్ని స్థాపించడం కోసం తపస్సు చేసేవాళ్ళు, త్యాగం చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. అలా ఉన్నవారికి మనం నమస్కరించాలి, వారికి పాదాభివందనం చేయాలి. ఉన్నారు కూడా, చాలామంది ఉన్నారు, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, ధర్మాన్ని స్థాపించడం కోసం చాలా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ కలియుగం ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ వాళ్ళు అరుదైపోతారండి. ఇంకో 10,000 సంవత్సరాల తర్వాత, ఇంకో 20,000 సంవత్సరాల తర్వాత, ఇంకో 1,00,000 సంవత్సరాల తర్వాత అటువంటి వాళ్ళు చాలా 100కో 1,00,000 ఒకరు అవుతారు. ఇప్పుడు కాస్త కొంతమంది ఉన్నారు కనీసం ధర్మాన్ని. ఇప్పుడు మీరు టీవీ ఛానల్ పెట్టుకుని కూడా ధర్మ ప్రచారం కోసం మీరు ఇటువంటి స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నారు. ఇలా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు 10,000 సంవత్సరాల తర్వాత ఎంతమంది ఉంటారో తెలియదు మనకి అటువంటి వాళ్ళు. అది కొంచెం కష్టం. కానీ వర్షం పడుతున్నప్పుడు తడవకుండా ఉండడం కష్టం. అలాగని మనం గొడుగు వేసుకోకుండా ఉండలేం కదా. చేతులు గొడుగు అంటే గొడుగు వేసుకోవాలి. అలాగే ఈ కలియుగంలో అధర్మం పెరిగిపోతూ ఉంటుందండి, దాన్ని ఆపడం కష్టం. ఎలా అయితే వర్షాకాలంలో వర్షం వస్తూనే ఉంటుందో ఆ వర్షాన్ని మనం ఆపలేము, అలాగే కలియుగంలో అధర్మం పెరుగుతూనే ఉంటుంది. దాన్ని మనం అరికట్టడం కాస్త కష్టం. కానీ మనం అందరికీ గొడుగుల్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. వర్షాన్ని మీరు ఆపలేరు, కానీ మీరు గొడుగు వేసుకుని మిమ్మల్ని మీరు వర్షం నుంచి తడవకుండా కాపాడుకోగలరు. అలాగే ఈ అధర్మం పెరిగిపోవడాన్ని కలియుగంలో అరికట్టడం కొంచెం కష్టమైనా కూడా మీరు ధర్మం అనే గొడుగుని తీసుకుని అట్లీస్ట్ మిమ్మల్ని మీరు, ఇంకో 2-3, ఇంకో 10 మందిని మీరు సంరక్షించుకోవచ్చు. 4 గొడుగులు ఇవ్వచ్చు. అంటే వర్షం ఎంత పడితే అన్ని గొడుగులు మీరు సృష్టించలేకపోతారు. మీ గొడుగులో 2-3 కన్నా ఎక్కువ పట్టకపోవచ్చు. కానీ ఆ మాత్రం ప్రయత్నమైనా చేయొచ్చు, మనం చేయాలి. ఇప్పుడు మీరు భగవద్గీత గురించి 4 మాటలు చెప్పినా, భాగవతం గురించి 4 మాటలు చెప్పినా, ఇలా ధర్మ ప్రచారం చేయడం కోసం ఏమైనా పాటలు చెప్పినా కూడా అదంతా ఏమిటంటే గొడుగులు డిస్ట్రిబ్యూట్ చేసే ప్రోగ్రాం. ఆ ధర్మం అనే వర్షం నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం మనం గొడుగు వేసుకుంటున్నాం, గొడుగు నలుగురికి ఇస్తున్నాం. అది మనం చేసే ప్రయత్నం అన్నమాట. వండర్ఫుల్. అది ఆ గొడుగులు డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఏం అసౌకర్యం తీసుకుంటామో మన మీద అదే త్యాగం, అదే తపస్సు. వండర్ఫుల్ గురుజీ. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం కొంతమంది యజ్ఞాలు చేసే బ్రాహ్మణులు ఉన్నారు చూడండి.
వాళ్ళు వేదాల్లో ఉన్నటువంటి యజ్ఞాలని యాగాల్ని తీసుకుని వాటిని ఆచరిస్తూ విచ్చలవిడిగా అమాయక ప్రాణుల్ని జంతువుల్ని చంపుతున్నారండి. అది చూసి భగవంతుడికి ఎంతో దయ కలిగింది. భగవంతుడికి ఎన్నెన్నో అవతారాలు ఉన్నాయి. ఆ అవతారాల్లో 10 అవతారాల మీద, దశావతారాల మీద జయదేవ గోస్వామి దశావతార స్తోత్రం రాసిన మాట మనందరికీ తెలిసింది. అందులో బుద్ధావతారం ఒకటి. ఇప్పుడు ఆ భగవంతుడికి విష్ణువుకి ఈ అమాయకంగా చనిపోతున్నటువంటి ప్రాణుల మీద దయ కలిగి బుద్ధుడిగా వచ్చాడు కిందకి. బుద్ధావతారం అయితే వచ్చాడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వైదిక బ్రాహ్మణులు ఈ కర్మకాండ యజ్ఞాలు యాగాల పేరుతో మూగ జీవాలని జంతువుల్ని బలిస్తున్నారు. ఏమని అడిగితే వేదాల్లో ఉంది ఇదంతా, వేదాల్లో యజ్ఞాలు చేశారు యాగాలు చెప్పారని. ఏదో కొన్ని సందర్భాల్లో యజ్ఞాలు చేయాలి, అందులో జంతు బలులు ఇంతకుముందు యుగాల్లో చేసేవారు. కానీ కలియుగంలో అది నిషిద్ధం అండి. అశ్వమేధం గవాలంబం సన్యాసం ఫలపైతృకం దేవరేణ సుతోత్పత్తిం కలౌ పంచ వివర్జయేత్. ఈ కలియుగంలో మనం ఈ 5 చెప్పకూడదు, ఈ 5 చేయకూడదు. అశ్వమేధ యజ్ఞం, గవాలంబం అంటే గోమేధ యజ్ఞం, సన్యాసం ఫలపైతృకం చాలా ఉన్నాయండి, మనం డీటెయిల్స్కి వెళ్దాం. సో కొన్ని నిషేధం అయినా కూడా కలియుగంలో ఈ బ్రాహ్మణులు వారు ఈ గోహత్యకి ఈ జంతు హత్యకి అలవాటు పడిపోయి, ముఖ్యంగా యాగాలను కండక్ట్ చేసేవాళ్ళు ఈ మాంసానికి అలవాటు పడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమాయక ప్రాణుల్ని అమాయక జంతువుల్ని చంపుతున్నారు. అది చూసి భగవంతుడికి దయ కలిగింది. ఆయన కిందకి వచ్చాడు, బుద్ధావతారంలో వచ్చాడు. ఏమన్నాడంటే జయదేవ గోస్వామి ఏమంటారంటే ఈ బుద్ధావతారం గురించి, నిందసి యజ్ఞ విధే హహ శృతిజాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవ ధృత బుద్ధ శరీర జయ జగదీశ హరే అన్నారు. మీరు కావాలంటే సుబ్బలక్ష్మి పాట చూడండి, ఆవిడ ఎంతో చక్కగా మధురంగా పాడారు దశావతార స్తోత్రాన్ని. అందులో ఇది ఉంటుంది ఒక శ్లోకం, నిందసి యజ్ఞ విధే హహ శృతిజాతం అంటే శృతి శాస్త్రాల్లో చెప్పినటువంటి ఆ యజ్ఞ విధులు ఉన్నాయి చూడండి, వాటిని ఆచరిస్తూ వాటిని పాటిస్తూ ఆ యజ్ఞ విధులనే కొంచెం అంటే ఫాలో అవుతున్నట్టు చేస్తూ ఎంతోమంది ఎన్నో మూగ ప్రాణుల్ని చంపారండి. హహ శృతిఘాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం. పశుఘాతం అంటే పశువుని చంపుతున్నారు యజ్ఞాల పేరుతో. సదయ హృదయ, ఆయన హృదయంలో దయ కలిగింది. ఎప్పుడు దర్శిత పశుఘాతం, ఈ పశుఘాతాన్ని చూసి ఆయన హృదయంలో దయ కలిగింది. అప్పుడు ఆయన వచ్చాడు, ఒక బుద్ధావతారం దాల్చి వచ్చి ఏమన్నాడంటే ఈ యజ్ఞాలను ఆపండి, ఈ జంతు హత్యలను ఆపండి, ఈ గోహింసల్ని ఇవన్నీ ఆపండి మీరు అని అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఇవన్నీ వేదాల్లో రాశారు, యజ్ఞ విధుల్ని వేదాల్లో రాశారు అంటే అయినా కూడా మీరు ఆపాలన్నాడు. అక్కడ ఆయన అహింస పరమో ధర్మ అనే మాటని చెప్పాడు. అహింసని పరమోధర్మంగా, ఎందుకంటే హింస మరీ అనవసరంగా హింస జరుగుతుంది కాబట్టి అప్పుడు ఆయన అహింస అనే ధర్మాన్ని ఆయన చక్కగా అందరికీ బోధించారు. అది ఆ పరిస్థితుల్లో హింస మరీ దారుణంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అహింస ధర్మం. కానీ ఈ అహింస పేరుతో తప్పు చేసిన వారిని దండించకుండా వదిలిపెడితే వాళ్ళు అదే తప్పుల్ని ఇంకో 100 సార్లు చేస్తారండి. ముఖ్యంగా స్త్రీలని, గోవుల్ని, బ్రాహ్మణుల్ని, చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని హింసించే వారిని హింసించడం అది అధర్మం కాదు. అహింస పరమో ధర్మం పేరుతో వారిని విడిచిపెట్టడం అది సబబు కాదు. అండ్ ఒక్క క్వశ్చన్ చెప్పండి. మనం ఏదైనా ఒక మంచి పని చేయడానికి ట్రై చేస్తే యూనివర్స్ అంతా మనకి హెల్ప్ చేస్తుంది అని కొన్ని థీరీస్ వినపడుతున్నాయి. అదే మేనిఫెస్టేషన్ అంటున్నారు కొంతమంది, గట్టిగా అనుకో పని అయిపోతుంది అంటున్నారు. ఇవి నిజంగా అవుతాయా గురించి? క్వశ్చన్ ఒకసారి అర్థం చేసుకుంటాను నేను. గట్టిగా అనుకోవడం అంటే అంటే గట్టిగా అరవడమా? సంకల్పం. సంకల్పం, వెరీ గుడ్. సంకల్పం, మన బలమైనటువంటి కోరిక, బలమైనటువంటి సంకల్పం ఉంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అది ధర్మబద్ధం అయితే యూనివర్స్ కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. అదే దేవుడు అని కొంతమంది అంటున్నారు, అదే భగవంతుడే మనకి హెల్ప్ చేస్తాడు యూనివర్స్ రూపంలో అని చెప్పి చెప్తున్నారు. కొన్ని థీరీస్ వినపడుతున్నాయి, ఇవి నిజమేనా? అంటే కొంతవరకు నిజమేనండి. ఎందుకంటే ఒక సదుద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో మనం ఏదైనా ప్రయత్నం చేస్తే, గట్టిగా అనుకుంటే మీరు అన్నట్టు, లేదంటే ఒక దృఢ సంకల్పం ఉంటే
ఖచ్చితంగా భగవంతుడు మనకి సహాయం చేస్తాడు. ఆ భగవంతుడి యొక్క ప్రతినిధులైనటువంటి భక్తులు కానీ, వైష్ణవులు కానీ, ఈ ప్రకృతి కానీ మనకు సహాయం చేస్తుంది. ఆ మాట వాస్తవమే. కానీ గట్టిగా అనుకుంటే సరిపోదండి. కేవలం సంకల్పం చేస్తే సరిపోదు, ఆచరించాలి, ప్రయత్నం కూడా చేయాలి. సంకల్పం తర్వాత ఉండవలసింది ప్రయత్నం, డిజైర్ తర్వాత ఉండవలసింది ఎండీవర్. కేవలం డిజైర్తో పనులు జరగవు. డిజైర్తో పాటుగా ఒక ఎండీవర్, ఒక ఎఫర్ట్, ఒక ప్రయత్నం కూడా ఉండాలి. కానీ డిజైర్, ఎండీవర్ చాలవండి, ప్రేయర్ కూడా ఉండాలి. అంటే ప్రేయర్ అంటే భగవంతుడిని వేడుకోవడం. స్వామి, నాది ఈ కోరిక, నా డిజైర్, నేను చేసేది ప్రయత్నం, నా ఎండీవర్. ఈ రెండు నువ్వు శాంక్షన్ చేయాలి. నీ యొక్క ఆమోదం లేనిది ఏం జరగదు. కాబట్టి నేను ఎంత కోరుకున్నా, ఎంత ప్రయత్నం చేసినా, ఒక సదుద్దేశంతో కోరుకుని ప్రయత్నం చేసినా కూడా నీ యొక్క ఆమోదం లేనిదే, నీ యొక్క ఆశీర్వాదం లేనిదే పని జరగదు. కాబట్టి నాకు నీ యొక్క ఆశీర్వాదం కావాలి అని భగవంతుని మనం వేడుకోవాలి. ఇలా డిజైర్, ప్రేయర్, ఎండీవర్, డిజైర్, ఎండీవర్ అండ్ ప్రేయర్, ఈ మూడు కలిస్తే అప్పుడు అనుకున్నది సాధిస్తాం ఖచ్చితంగా. కాకపోతే ఒక సదుద్దేశంతో పాటు సత్ప్రయత్నం కూడా చేయాలన్నటువంటి ఒక పట్టుదల కూడా మనలో ఉండాలి. కేవలం సంకల్పం ఉంటే సరిపోతుంది, కోరుకుంటే సరిపోతుంది, గట్టిగా అనుకుంటే సరిపోతుంది అంటే సరిపోదు. దాంతోపాటు ప్రయత్నం, ప్రార్థన, భగవంతుడి యొక్క ఆశీర్వాదం రెండు ఉండాలి. రైట్ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు చాలా డీటెయిల్గా చెప్పారు మా ఆడియన్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఈ అవకాశం ఎప్పుడొచ్చినా మేము వదులుకోవాలనుకోవట్లేదు గురూజీ. తప్పకుండా మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మాకు చెప్పండి. మళ్ళీ తప్పకుండా కలుద్దాం.